దేవునికి వందనములు తెలియజేస్తూ, మరి సంఘంగా కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఒక అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. కనానీయులను గూర్చి మనం ఆలోచన చేద్దాం. కనానీయులు ఎవరు? ఆలోచన చేస్తూ ఇందులో నుండి ఒక మంచి సందర్భాలను, మన ఆత్మీయ జీవితానికి అవసరమైన మాటలను మనం నేర్చుకుంటూ దేవుడు అనుగ్రహించే బుద్ధిని, వివేకమును మనం సంపాదించుకుందాం. దైవ గ్రంథమును మన చేతికిస్తూ ఇందులో దేవుడు చెప్పిన మాట ఏమిటి అంటే, మాట పాండిత్యమును వృద్ధి చేసుకోండి, జ్ఞానమును నేర్చుకోండి అనే విషయములను ఎక్కువగా మనకు తెలియజేస్తూ ఉంటాడు. మనిషి జీవించాలి అంటే జ్ఞానం కావాలి. శరీర సంబంధంగా ఈ లోకంలో బ్రతకడానికైనా ఏముండాలి? తెలివితేటలు అంటారు కదా, జ్ఞానము. జ్ఞానం లేనివని చూసి ఏమంటారంటే, వీడు ఈ లోకంలో ఎలా బ్రతుకుతాడో ఏమిటో అనే ప్రశ్న కూడా వేస్తూ ఉంటారు. దేవుని కొరకు బ్రతకడానికి కూడా జ్ఞానం అనేది చాలా అవసరం. జ్ఞానం లేనివాడిని బైబిల్ పశుప్రాయులతో పోల్చిన సందర్భాలను కూడా మనం చూసాం. నా పిల్లలు జ్ఞానము లేకయే చెరపట్టబడుచున్నారు, జ్ఞానము లేనివారు పశుప్రాయులు అనే విషయములు జంతువులతో, మృగాలతో పోల్చిన సందర్భాలను కూడా మనం ఆలోచన చేసాం. దేవుని కొరకు బ్రతకడానికి జ్ఞానం అనేది చాలా అవసరం. ఆ జ్ఞానం దేవుని గ్రంథములో అయినదై మొట్టమొదటిగా ఉండాలి. జ్ఞానం అనగానే లోక జ్ఞానం ఉంది. లోక జ్ఞానం దేవుని జ్ఞానం కాదు. లోక జ్ఞానాన్ని దేవుని జ్ఞానంతో ముడిపెట్టకూడదు. లోక జ్ఞానం వేరు, దేవుని జ్ఞానము వేరు. రెండు ఒకటి కాదు. ఈ సమాజానికి ఈ వార్త అర్థం కాక, దేవుని మాటలు అర్థం కాక, లోక జ్ఞానంతో దేవుని జ్ఞానాన్ని ఆలోచన చేస్తూ, లోక జ్ఞానంతో దైవ జ్ఞానాన్ని ముడిపెడుతూ ఈరోజు దైవ గ్రంథమును వక్రీకరించి దేవుని మాటలను బోధిస్తున్న బోధను సమాజంలో మనం చూస్తున్నాం. దేవుని కొరకు బ్రతకడానికి అవసరమైన జ్ఞానమును దేవుడు తన ఆత్మ ద్వారా బైబిల్ గ్రంథంలో వ్రాయించి మనకు పెట్టాడు. జ్ఞానమును అక్షర రూపంలో దేవుడు మనకే వ్రాయించి మన చేతికిచ్చాడు. ఇందులో ఉన్న మాటలను దేవుని ఆత్మతో ఆలోచించమని ఆయన సెలవిచ్చాడు. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ దేవుని వాక్యమును చెప్పాలి. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే మనం సరిచూడాలి తప్ప, ఆత్మ సంబంధమైన సంగతులను శరీర సంబంధమైన సంగతులతో పోల్చడం కానీ, లేదంటే ఆత్మ సంబంధమైన జ్ఞానమును శరీర సంబంధమైన జ్ఞానముతో కలిపి కానీ చెప్పడానికి అంత మాత్రం కూడా వీల్లేదు. ఎందుకంటే
ఇది దేవుని మాట. ఇందులో దీని మీద మనిషి యొక్క భవిష్యత్ అనేది ఆధారపడి ఉంది. ఏం ఆధారపడి ఉంది దీని మీద? మనిషి యొక్క భవిష్యత్తు. ఏటి మన భవిష్యత్తు? మన భవిష్యత్తు ఏంటి? ఈ దేహమును విడిచిపెట్టగానే మనము దేవుడు ఉండే చోటుకు వెళ్ళవలసిన వారు. ఇదే మన భవిష్యత్తు. ఈ దేహమును విడిచిపెట్టగానే మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొద్దకు నివసించడానికి మనం వెళ్ళాలి. ఇది మన భవిష్యత్తు. ఇది బైబిల్ నిర్ణయించింది. కానీ ఈరోజు ఇది అర్థం కాక మనిషి తంత్రములు కల్పించుకొని ఇష్టానుసారంగా బ్రతుకుచున్న పరిస్థితి నేటి సమాజంలో మనం చూస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు మన ఆత్మీయ జీవితానికి అవసరమైన ఒక మంచి అంశం కనానీయుడు. ఎవరు ఈ కనానీయుడు అని మనం ఆలోచన చేస్తే యావత్తు భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఒకరి నుండి వచ్చిన వారు అనే విషయం మనకు తెలుసు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం మనం చదివితే ఒక జాతి నుండి ఒకని నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు నిర్మించాడు. ఒకని నుండి. ఆ ఒకడు ఎవరు? ఆదాము. ఆదాము నుండి ప్రతి జాతి మనిషి ఈ భూమి మీదకి వచ్చాడనే విషయం మనం ఎప్పుడు గమనించుకోవాలి. ఈ విషయం అర్థం కాక ఈరోజు సమాజంలో ఎన్నో అల్లర్లు, ఎన్నో కొట్లాటలు, ఎన్నో గొడవలు, ఎన్నో రాజకీయాలు, ఎన్నో మత ఘర్షణలు, విద్వేషాలు సమాజంలో జరుగుతున్నాయి. ఏమర్థం కాక భూమి మీదకు వచ్చిన ప్రతి మనిషి ఒకని నుండి వచ్చాడు. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు భూమి మీదకు వచ్చారు, పుట్టారు అనే విషయం మనిషి ఈరోజు అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఒక అవివేకి, ఒక అజ్ఞానిగా మనిషి ఈ లోకంలో బ్రతుకుచున్న పరిస్థితి. దీనికి కారణం ఏమిటంటే ఏనాడు కూడా దేవుని మాటల దగ్గరకు వచ్చి వినయంతో విధేయతతో వాక్యాన్ని నేర్చుకోలేని పరిస్థితి. అన్నిటికీ చెవిని ఇస్తాడో, అన్నిటికీ సమయాన్ని ఇస్తాడో, అన్నిటికీ ఈ లోకంలో ఉన్న వాటికి జీవితాన్ని ఇస్తాడు మనిషి. కానీ దేవుని మాటలకు ఇదేమి ఇవ్వడం, చెవినివ్వడం, హృదయాన్ని ఇవ్వడం, సమయాన్ని ఇవ్వడం, జీవితాన్ని ఇవ్వడం. మరి లోకం కోసం అన్నీ ఇస్తాడు, లోకం కోసం. అందుకే ఈ మర్మం దేవుడు ఈ సమాజం గూర్చి మనిషికి అవగాహన లేకుండా పోయింది. ఈ కనానీయులు అనేవారు ఎవరు అంటే, నోహు కాలానికి మనం వెళ్ళిపోతే నోహుకు ఎంతమంది పిల్లలు? నోహు సంతానం 3: షేము, హాము, యాపెతు. ఆదికాండము 10వ అధ్యాయం మనం చూస్తే కనానీయులను గూర్చి సందర్భం మనం ఆలోచన చేయొచ్చు. ఆదికాండం 9వ అధ్యాయము 10వ అధ్యాయము 6వ వచనం. హాము కుమారులు కూషు, మిశ్రాయిము, పూతు, కనాను అనువారు. చూడండి, ఈ కనానీయులు ఎక్కడి నుండి వచ్చారు అంటే, ఎవరి నుండి వచ్చారు? నోహు కుమారుడైన హాము నుండి వచ్చిన వారే కనానీయులు. దీన్ని ఇంకా మీరు క్షుణ్ణంగా ఆలోచన చేస్తే 18వ వచనం, 15వ వచనం, 10-15. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, యెబూషీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివ్వీయులను, అర్కీయులను, సీనీయులను, అర్వాదీయులను, శమారీయులను, హమాతీయులను కనెను. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. కనానీయుల సరిహద్దు చెప్తున్నాడు. ఇప్పుడు కనానీయులు ఎక్కడి నుంచి వచ్చారు అని
మనం ఆలోచన చేస్తే ఎక్కడి నుండి వచ్చారు ఈ కనానీయులు? సీదోను నుండి. ఏంటి? కనానీయులు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరి సంతానం? హాము సంతానంగా మనం చూడొచ్చు. ఈ భూమి మీద ఉన్న జాతులన్నీ కూడా ఏ జాతులు ప్రజలైతే ఉన్నారో అన్ని జాతులను ప్రజల్ని నిర్మించింది ఎవరు? నిర్మించింది ఎవరు అంటే దేవుడు. మనిషి అనగానే దేవుని స్వరూపం, దేవుని పోలిక, దేవుని కుమారుడు. మనిషి అనగానే అన్ని జాతుల ప్రజలను నిర్మించింది, చేసింది ఎవరు అంటే దేవుడు. దేవుడు చేశాడు. ఎందుకంటే పాఠ్యపుస్తకాల్లో మనిషి నుండి రాలేదు. ప్రారంభ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడంటే కోతి నుండి వచ్చాడని ఒక సిద్ధాంతాన్ని మనుషుల్లోనికి ప్రతిపాదించి పాఠ్యపుస్తకాల్లో కూడా మనిషి కోతి నుండి వచ్చాడు డార్విన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి మనిషి పుట్టుక కోతి నుండి ప్రారంభమైందనే విషయం ఈరోజు సమాజానికి పీకల దాకా ఎక్కించేశారు. అందుకని ఈరోజు మనిషి దేవుని కుమారుడు అంటే దేవుని చేష్టలు మనిషికి వచ్చునేమో, కోతి నుండి వచ్చాడు అనగానే కోతి చేష్టలు చేయడం మనిషి ప్రారంభించాడు. ఏం చేస్తాడు మనిషి ఈరోజు? కోతి చేష్టలు. ఇంకా దాని చేష్టలు ఉన్న నయమేమో కానీ ఈరోజు మనిషి చేష్టలను ఈరోజు భూమి భరాయించలేకపోతుంది. ఏం భరాయించలేకపోతుంది? భూమి భరాయించలేకపోతుంది. భూమి మొరపెడుతుంది, దూలములు మొరపెడుతున్నాయి, ప్రకృతి మొరపెడుతుంది. ఎవరికే? దేవునికి. ఎందుకు? ప్రసవ వేదన పడుతుందంట ప్రకృతి అంతా కూడా. మనిషి చేసే అరాచకాలు, మనిషి చేసే పాపపు క్రియలు, ఘోరమైన కార్యక్రమాలు ఇవన్నీ చూసి ఈ ప్రకృతి ఏం చేస్తుంది? దేవునికి ఏం చేస్తుంది? ప్రసవ వేదన పడుతూ మొరపెడుతుంది, నలిగిపోతుంది. మనిషి చేసే ఆకృత్యాలు చూడలేక, అన్యాయపు కార్యక్రమాలు చూడలేక. ఇప్పుడు కనానీయులు ఎక్కడి నుండి వచ్చారు? మనం ఆలోచన చేస్తే జలప్రళయం ఈ భూమి మీదకు వచ్చి యావత్తు ప్రపంచాన్ని తుడిచివేసిన తర్వాత ఎప్పుడైతే మనుషులు దుర్మార్గులుగా పాపానికి అలవాటు పడి దేవుణ్ణి మర్చిపోయారో దేవుడు ఏం పంపించాడు? భూమి మీదకే జలప్రళయాన్ని పంపించాడు, సమస్తమును నాశనం చేశాడు. నోవహు కుటుంబాన్ని, ఒక్క కుటుంబాన్నే దేవుడు రక్షించాడు. దానికి కారణం నోవహు నీతిమంతుడు. మరి పక్షపాత అండి, మిగిలిన వాళ్ళు ఇష్టం లేదా? నోవహు దేవునికి ఇష్టడా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దేవుడికి పక్షపాతం లేదు. దేవునికి ఏమీ లేదు, పక్షపాతం లేదు. అందరినీ అందులో ముంచేసేసి నోవహును ఒకనే కాపాడంటే ఇక్కడ చాలామంది ప్రశ్నిస్తారు, దేవుడు ఎవరంట? పక్షపాతి కాదు. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు నీతి న్యాయములు కలిగిన వాడు. ఆయన నీతి ఎప్పటికీ తప్పుపోదు. ఆయన న్యాయం ఎప్పటికీ మార్పు చెందదు. నోవహు ఒక్కడే నీతిమంతుడిగా బ్రతుకుతున్నాడు. అందుకనే దేవుడు ఎవరిని రక్షించాలనుకున్నాడు? నోవహును రక్షించాలనుకున్నాడు. మరలా నోవహు నుండి మరలా భూమిని నింపాలనుకున్నాడు. భూమిని నిండించాలనుకున్నాడు మరలా నోవహు దగ్గర నుంచి. ఆ నోవహు దగ్గర నుండి, నోవహు కుమారుల దగ్గర నుంచి వచ్చిన వంశాలు, మీరు ఈ 10వ అధ్యాయం అంతా చదివితే చాలా వంశాలు మీకు కనబడతాయి. చాలా వంశాలు. అందులో ఒక వంశం కనానీయుల వంశం. ఎందుకంటే ఈ కనానీయులను గూర్చి మనం ఆలోచన చేస్తే వీరు ఎటువంటి వారు, వీరు ఏ ప్రాంతాల్లో నివసిస్తారు, వీరు జీవన విధానం ఎలా ఉండేది అనే విషయం మనకు చాలా బాగా అర్థమవుతుంది. ఈ కనానీయులు ఎక్కడ నివసించేవారు అంటే చూడండి, 16వ వచనం 10వ అధ్యాయం 19వ వచనం. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారునకు వెళ్ళు మార్గములో గాజా వరకును, సొదొమ, గొమొర్రా, ఆద్మా, సెబోయిములకు వెళ్ళు మార్గములో లాసా వరకు ఉన్నది. మీరు ఆలోచన చేయండి. సొదొమ, గొమొర్రా పట్టణాలు మీకు తెలుసు కదా. ఏం చేశాడు దేవుడు? వాటిని ఏం చేశాడు? కాల్చేశాడా?
అగ్నిగంధములను కురిపించి సొదొమ గొమొర పట్టణాలను దేవుడు నాశనం చేశాడు. ఈ సొదొమ గొమొర పట్టణాల్లో కూడా ఉన్నది ఎవరున్నారు ఇందులో కూడానే? కనానీయులు ఉన్నారు. వీరి యొక్క వంశం, వీరి యొక్క జనాంగం ఎక్కడ నుండి ఎక్కడ వరకు వ్యాప్తి చెందింది అని దైవగ్రంథం చెబుతుంది అంటే మనకే ఎక్కడ నుండి? సీదోను నుండి లాషా వరకు, కిందనే ఇంకా గాజా. ఎక్కడ వరకు? గాజా వరకు. మీరు మ్యాప్ చూస్తే, మీరు ఫస్ట్ మ్యాప్లో బైబిల్ గ్రంథం చివరికి వెళ్ళిపోతే మ్యాప్లు ఉంటాయి. అందులో ఫస్ట్ మ్యాప్ చూసారనుకోండి, ఫస్ట్ మ్యాప్ ప్రారంభపు మ్యాప్ చూసారనుకోండి, అందులో సీదోను అనేది ఎక్కడ ఉంటుందంటే పైన ఉంటుంది, ఎడం చేతి ప్రక్క. చూడండి అందరూ ఒకసారి చివరి మ్యాప్ చూడండి. ఎందుకంటే చరిత్ర తెలుసుకుంటే వీరు అసలు ఎవరు, వీరి జీవన విధానం ఎలాగుండేది, వీరి బ్రతుకులు ఎలాగుండి, ఎందుకు వీరి గూర్చి మనం నేర్చుకోవాలనే అంశం మనకి బాగా అర్థమవుతుంది. ఫస్ట్ మ్యాప్ తీయండి. అబ్రహాము ప్రయాణము చేసిన దేశములు అనే మ్యాప్ తీస్తే అది తర్వాత రెండో మ్యాప్ తీయండి. క్షమించండి, ఇజ్రాయేలు గోత్రములు తెలుపు పాలస్తీనా పటం. ఇజ్రాయేలీల గోత్రములు తెలుపు పాలస్తీనా పటం తీసిరండి. రెండో మ్యాప్ పైన చూడండి, ఎడం చేతి ప్రక్క ఎడం వైపు పైన సీదోను కనబడుతుందా? పైన ఎడం చేతి పక్క సీదోను కనబడుతుంది చూడండి. సీదోను, ఆ కిందన తూరు, అలాగ అక్కో, అలాగ దోరు, కరిమెలి పర్వతం, అలా కిందకు వస్తే చిన్న చుక్క ఉండి ఫిలిస్తీన్లు పక్కన ఎడం పక్కన గాజా ఉంటుంది చూడండి. కనిపించిందా గాజా అందరికనే? సీదోను, గాజా కనిపించిందండి. ఈ కనానీయులు ఎక్కడ నుండి ఎక్కడ వరకు భూభాగమును ఆక్యుపై చేశారో, ఎక్కడ నుండి ఎక్కడ వరకు వీరు నివసించారో చూడండి. వీరి యొక్క సరిహద్దులు ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉన్నాయంట? సీదోను నుండి గాజా వరకు ఉన్నాయి. ఇంతకీ వీరు చేసే పని ఏంటి? అసలు కనానీయులు అనగా ఎవరు అని, ఎవరికి పుట్టారో, ఎవరి సంతానమో, ఎవరి వంశమో మనం ఆలోచన చేసాం. హాము యొక్క సంతతి, హాము యొక్క సంతానం. ఇప్పుడు వీరు ఎక్కడ నుండి ఎక్కడ వరకు విస్తరించారో కూడా వీరి జనాంగం మనం చూసాం. వీరు ఏం చేసేవారు, వీరి పని ఏమిటి అనగానే వీరిని గూర్చి దైవగ్రంథం వీరు ఏం పని చేస్తారో ఒక నిర్వచనం దేవుడిచ్చాడు. కనానీయుడు అనగానే ఎవరు అంటే చూడండి, కనానీయుడు అంటే ఎవరో. జకరియా గ్రంథము 14వ అధ్యాయము 21వ వచనం. జకరియా గ్రంథము 14వ అధ్యాయము 21వ వచనం. మలాకీకి ముందు ఉంటుందండి. క్రొత్త నిబంధనకు ముందున్న పుస్తకాల్లో చూస్తే మనం వెనక నుంచి రెండో పుస్తకం మలాకీకి ముందు జకరియా గ్రంథం 14వ అధ్యాయము 21వ వచనం. యెరూషలేమునందును యోధా దేశమందును ఉన్న పాత్రలన్నీ సైన్యములకు అధిపతియగు యెహోవాకు ప్రతిష్ఠితములగును. బలి పశువులను వధించువారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకొని వాటిలో వండుకొందురు. ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరములో ఉండడు. అంటే కనానీయుడు అనేవాడు దేవుని యొక్క మందిరంలో ఉండడు అని చెబుతూ కనానీయుడి దగ్గర చిన్న ఒకటి పెట్టి పుట్టినోట్లో ఏం రాశాడు చూడండి, వర్తకుడు. కనానీయుడు అనగానే ఎవడో? కనానీయుడు అనగానే వర్తకుడు. వర్తకుడు అంటే అర్థం ఏమిటి? వర్తకుడు అనగానే వ్యాపారస్తుడు. ఎవడో వర్తకుడు ఎవరో? వర్తకం చేయడం అంటే ఏంటి? వ్యాపారం చేయడం. అంటే ఈ కనానీయులు అనగానే వీరు చేసే పని ఏంటంటే వ్యాపారం చేయడం. వీరు సీదోను నుండి కిందన గాజా వరకు మీరు ఆ ప్రాంతాన్ని చూస్తే అవన్నీ కూడా సముద్రపు అంచునుంటాయి. ఇప్పుడు కాకినాడ ఎలాగుంది? కాకినాడ, ఉప్పాడ, అలాగే విశాఖపట్నం. ఈ బంగాళాఖాతం
ఈ వారనే సముద్ర వారనే ఉంటాయి ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలు. అలాగే ఏదైతే మనం కనానీయులను గూర్చి మనం తెలుసుకుంటున్నామో ఈ కనానీయులు నివసించే ఈ ప్రాంతాలన్నీ కూడా సముద్ర తీర ప్రాంతములు, సీదోను, తూరు, కిందన గాజా వరకు కూడా ఈ కనానీయులు నివసించేవారు. నిజానికి ఈ మనం ఇజ్రాయేలీల ఈ పటం చూసాం కదా, పాలస్తీనా పటం. ఒకప్పుడు ఎవరిదో తెలిసింది, కనానీయులది. తర్వాత ఎవరికిచ్చాడు దేవుడు? ఎవరికిచ్చాడు? కనాను దేశం ఎవరికి ఇస్తానన్నాడు? కనాను దేశాన్ని ఎవరికి ఇస్తానన్నాడు? ఇజ్రాయేలీకి ఇస్తానన్నాడు దేవుడు. కనాను దేశాన్ని ఎవరికిచ్చాడు? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఎవరికిచ్చాడు? ఇజ్రాయేల్కి ఇచ్చాడు. ఇజ్రాయేల్కి ఇవ్వకముందు ఎవరు నివసించేవారు అక్కడ? కనానీయులు నివసించేవారు. కనానీయులు ఏం చేసేవారో తెలుసా? వర్తకం, వ్యాపారం. ఏంటి, ఎప్పుడు కూడా ఒక విషయాన్ని ఆలోచన చేయండి. భూమి మీదకి మనిషి ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, ఎందుకు పంపబడ్డాం అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఎందుకు వచ్చారు అసలు ఈ మనుషులు ఈ భూమి మీదకే? ఎందుకు వచ్చారు ఈ మనుషులు ఈ భూమి మీదకే? దేనికి వచ్చారు? వర్తకం చేయడానిక? వ్యాపారం చేయడానికి వచ్చారు ఈ భూమి మీదకే? పోనీ ఉద్యోగం చేయడానికి వచ్చారా? తినడానికి వచ్చారా? త్రాగడానికి వచ్చారా? దేనికి వచ్చారు? మనిషి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అర్థం కాకే కదా ఈ వింత చేష్టలన్నీ మనుషులు చేసేవి. అర్థం కాకే కదా వింత జీవితాలు ఈ భూమి మీద. ఎందుకు బ్రతుకుతున్నారో, దేని కొరకు బ్రతుకుతున్నారో, బ్రతుకెందుకో, ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితిలో మానవ జాతి అంతా ఈరోజు ఉంది. ఎందుకు మనిషి భూమి మీదకి వచ్చాడు ప్రశ్నార్థకం, తెలీదు. కానీ ఎందుకు వచ్చాడో తెలియకపోయినా మనిషి ఏం చేస్తున్నాడో తెలుసా? వచ్చిన తర్వాత భూమి మీద వ్యాపారం, వర్తకం, ఉద్యోగం, ఎన్ని కార్యములు, ఎన్ని నానా తంత్రములు, లెక్కలేదు వాటికి. ఎన్నో తంత్రాలు మనిషి కల్పించుకున్నాడు. దేవుడు యథార్థవంతులుగా భూమి మీద పంపిస్తూ ఎలా బ్రతకాలని చెప్పాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ఇవన్నీ కూడా మనకి సుపరిచితమైన మాటలు. దేని కొరకు పంపించాడు? దేని కొరకు పంపించాడు? వ్యాపారం చేయమని పంపించాడు మనల్ని భూమి మీదకే. భూమి మీదకే వ్యాపారం చేయమని పంపించాడా? వర్తకం చేయమని పంపించాడా? ఎందుకంటే దేవుని సంకల్పం మనిషికి అర్థం కాలేదు. ఏంటి, వ్యాపారం చేసే వాళ్ళకి కాదు దేవుడికి కావలసింది. ఈరోజు అందరూ వ్యాపారస్తులుగా, ఉద్యోగస్తులుగా దేవుడు కనబడుతున్నారు తప్ప, దేవుడు భూమి మీదకు పంపిస్తూ నా పిల్లలు వ్యాపారస్తులుగా, ఉద్యోగస్తులుగా చూడాలని అనుకోలేదు ఆయన. మరి ఏంటి ఆయన కావాల్సింది? దేవుడు మనుషుల్ని ఎలా చూడాలనుకున్నాడు తెలుసా? విశ్వాసులుగా చూడాలనుకున్నాడు. ఎలా చూడాలనుకున్నాడు మనుషుల్ని? క్రీస్తులా చూడాలనుకున్నాడు. మనలో ఒక వర్తకుని చూడాలనుకోలేదు దేవుడు. మనిషిలో ఒక వ్యాపారస్తుని దేవుడు చూడాలనుకోలేదు. ఒక మనిషిలో ఉద్యోగస్తుని నేను చూడాలి అని అనుకోలేదు దేవుడు. మరి ఎవరిని చూడాలనుకున్నాడు దేవుడు? ఎవరిని చూడాలనుకున్నాడో? నా పిల్లల్లో క్రీస్తును చూడాలనుకున్నాడు ఆయన. ఎవరిని చూడాలనుకుని భూమి మీద పంపించాడు మనుషుల్ని? నా పిల్లలు ఎలా కనిపించాలో తెలుసా? నేను చూస్తే క్రీస్తులా కనిపించాలి, క్రీస్తు కనిపించాలి, విశ్వాసిలా కనిపించాలి, నీతిమంతుడిగా కనిపించాలి, పరిశుద్ధుడిగా కనిపించాలి, విశ్వాసిగా కనిపించాలని దేవుడు అనుకుంటే ఈరోజు ఏంటి ఎలా కనబడుతున్నారా? దేవునికి ఎలా కనబడుతున్నారో మీరు ఆలోచన చేయండి. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ దేవునికి ఎలా కనిపిస్తున్నారు? దేవుడు చూడాలనుకున్న విధంగా కనిపిస్తున్నారా? లేదంటే మనుషులు అనుకున్న విధంగా దేవుని కనబడుతున్నారా? ఎందుకంటే దేవుని ఆలోచన మన ఆలోచన ఎప్పటికీ ఒకటి కాదు. దేవుని ఆలోచన మనిషి ఆలోచన ఎప్పటికీ ఒకటి కాదు. దేవుడి ఆలోచించినట్లుగా మనిషి ఆలోచించడం. దేవుడి ఆలోచన వేరు, అందుకే మనిషి ఆలోచన వేరు. ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో భూమికి అంత ఎత్తుగా ఉన్నాయంటాడు దేవుడు తన ఆలోచనలో. దేవుని ఆలోచనలు ఎంత ఎత్తుగా ఉన్నాయంట? దేవుని మార్గములు, ఆయన తలంపులు, ఆయన జ్ఞానం ఎంత ఎత్తుగా ఉంది? భూమికి ఆకాశం ఎంత దూరమో కొలవగలమా? కొలవగలం? ఎవరన్నా కొలిచారంటారా ఇప్పుడు వచ్చి? భూమికి ఆకాశం ఎంత దూరమో కొలిచారా? కొలవగలరు అసలు?
అట్లాంటి పరికరాలు లేవు మనిషి దగ్గర. అంత దూరం అంటే అసలు కొలతే అంతు చిక్కని దూరం ఈరోజు మనిషి యొక్క ఆలోచనకు దేవుని యొక్క ఆలోచనకు అంత వ్యత్యాసం ఉంది. అందుకనే అర్థం కావటం లేదు మనిషికి. జీవిత పరమార్థం అర్థం కావటం లేదు. దేవుడు చూడాలనుకున్న విధంగా మనిషి కనబడటం లేదండి. దేవుడు చూడాలనుకున్న కోణంలో మనిషి కనబడటం లేదు. మరి ఎలా కనబడుతున్నాడు చూడండి. కీర్తన గ్రంథం ఎలా చూడాలనుకుంటున్నాడు దేవుడు. 12వ అధ్యాయం కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నన్ను రక్షించుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. చూసారా ఎంత విచిత్రం, ఎంత విడ్డూరమో. భక్తి గలవారు లేరా, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. పౌలు గారు కూడా చెప్తారు దెస్సలోనికే పత్రికలో. ఏమని చెప్తారు? విశ్వాసం అందరికీ లేదు, విశ్వాసం లేదు. మరి ఏముంది? మనిషి ఏం అవ్వాలనుకుంటున్నాడో? భక్తుడిగా విశ్వాసిగా బ్రతకాలని మనిషి ఆలోచిస్తున్నాడా? లేదు. కనానీయుడు. ఎవరి కనానీయుడు? వర్తకుడు, వ్యాపారం చేసేవాడు. ఈరోజు మనిషి కూడా సమాజంలో ఎదగాలనుకుంటున్నాడు. ఏ విషయంలో ఎదగాలనుకున్నాడు చెప్పండి? దేవునిలో ఎదగాలి, భక్తిలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, పవిత్రతలో, నీతిలో ఎదగాలని ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? మరి ఏ విషయంలో ఎదగాలనుకుంటున్నాడు? ఏ విషయంలో మనిషి ఎదగాలని ప్రయత్నం చేస్తున్నాడు? ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనిషి ఆలోచన ఏమిటి? మనిషి యొక్క ఆలోచన, మనిషి యొక్క జీవితం, మనిషి యొక్క నడవడిక, మనిషి యొక్క ప్రవర్తన దేనికోసం? దేవునిలో ఎదగాలి అనే ఆలోచన, తలంపు ఏమైనా కలుగుతుందా మనుషులకి, మానవాళికి? భక్తిలో ఎదగాలి, నీతిలో ఎదగాలనే ఆలోచన ఏమైనా కనబడుతుందా? లేదు. మరి ఎందులో ఎదగాలనుకుంటున్నాడో మనిషి? ఏంటి? పితరుల ఆలోచన ఎక్కడికి పోతాయి మనిషికి? కనానీయుడు, వర్తకం, వ్యాపారం, వృద్ధి సాధించాలి, వ్యాపారం చేయాలి, వృద్ధి సాధించాలి, వ్యాపారంలో అభివృద్ధి చెందాలి, లేదంటే ఇహలోక సంబంధమైన వీటిలో వ్యాపారం చేసి అభివృద్ధి చెందాలి, శరీరపరంగా అభివృద్ధి చెందాలి అని అనుకుంటున్నాడు తప్ప దేవుని విషయంలో, ఆత్మ విషయంలో అభివృద్ధి అనేది మనిషిలో లేదు, మనుషులు లేదు. అందుకనే కదా ఈరోజు టీవీలు ఖాళీ ఉండలేదు, వార్తాపత్రికలు కూడా న్యూస్లు రాయడానికి అయ్యి రోజు రోజు ఒక పేజీ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు వారు కూడా. ఎందుకు? వార్తలు ఎక్కువైపోతున్నాయి. ఎవరి గురించి అవన్నీ? వార్తలన్నీ ఎవరి గురించి చెప్పండి? వార్తలన్నీ ఎవరి గురించి? మనుషుల గురించే. వార్తాపత్రిక చూసినా, న్యూస్ ఛానల్లో చూసినా ఎవరి గురించి వార్తలన్నీ? మనుషుల గురించి. ఏమిటి చూడండి, మనిషి ఎలా మారిపోయాడు అంటే తేడా జరుగుతుంది. దేవుడు అనుకున్న పద్ధతిలో మనిషి బ్రతకడం లేదు. ఆత్మ విషయంలో అభివృద్ధి సాధించాలి, దేవుని కొరకు బ్రతకాలి, భక్తుడిగా విశ్వాసిగా బ్రతకాలనే ఒక నియమాన్ని మనిషి ఏం చేశాడు తెలుసా? తొంగలో తొక్కేశాడు, పక్కన పెట్టేశాడు. పూర్తిగా దేవునికి ఈరోజు విరుద్ధంగా బ్రతుకుతున్న పరిస్థితి. ఏంటి? వర్తకం చేస్తే, వ్యాపారం చేస్తే ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. మరి దేవుని కొరకు బ్రతికితే ఏమొస్తాయి? చెప్పండి. దేవుని కొరకు బ్రతికితే ఏమొస్తాయి? ఏమీ రావు. మరి వ్యాపారం చేస్తే, ఉద్యోగం చేస్తే ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే, డబ్బులు వచ్చిన తర్వాత మనిషి ఏమైపోతాడో తెలుసా? ఏమైపోతాడో, మనిషి బ్రతికి ఎలా ఉంటుందో తెలుసా అని దేవుడు చెప్పాడో తెలుసా? దైవ గ్రంథంలో హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనం. ఏమి విస్తరించిన కొలది? కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి. చూసారా? బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనిషి
వ్యాపారం చేయాలనుకుంటున్నాడు. వ్యాపారం చేస్తే, వర్తకం చేస్తే వచ్చేది ఏంటంట? ఏం చేస్తావు? వ్యాపారం ఊరికనే చేస్తాడా ఏంటి? ఊరకనే ఏదైనా చేస్తారా మీరు? ఊరకనే ఏంటి? నేనేమైనా ఊరకనే చేస్తానా ఏంటి? మీరు అందరూ ఏం చేస్తాం? ఊరకనే ఉత్తిన ఏది కూడా చెయ్యం. వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా దేనికోసం చేస్తారో? డబ్బుల కోసం. ఈ కలిమి విస్తరించిన కొలది, ఈ కలిమి కలిగిన కొలది మనిషి ఎలా మారిపోతున్నాడో? అధికముగా పాపం చేస్తున్నాడు. అధికముగా పాపం. ఈరోజు మీరు ఆలోచన చేయండి, సమాజంలో అధికముగా పాపం జరుగుతుంది. ఎందుకు జరుగుతుందో తెలుసా? కలిమి విస్తరించడం వలన. కలిమి విస్తరించడానికి ఏం చేయాలనుకున్నాడు? వ్యాపారం చేయాలనుకున్నాడు. ఏంటి? కనానీయులు చేసే వ్యాపారం ఎలా ఉంటుందో తెలుసా? కనానీయులు చేసే వ్యాపారం ఎలా ఉంటుందో తెలుసా? ఒక వచనం చూపిస్తాను మీకు. కనానీయులు చేసే వ్యాపారం. హోషే గ్రంథం 12:7 చూడండి. హోషే గ్రంథం 12:7. ఆ 12:7. ఎఫ్రాయిము వారు కనానీయుల వర్తకముల వంటి వారై అన్యాయపు త్రాసును వాడుక చేసేదారు. ఇలా చేసే వర్తకం, కనానీయుల వ్యాపారం ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఏంటి ఇలా చేసే వ్యాపారంలో ఉన్న ఆ లొసుగేంటి? ఎలా చేస్తున్నారు వీరు? నీతిగా, న్యాయంగా వ్యాపారం చేయడం లేదు. ఏం అలవాటు చేశారు వీరు? అన్యాయపు త్రాసు. ఏంటి? అన్యాయపు త్రాసు, అన్యాయపు గుండు దేవునికి హేయం. దేవుడు సహించడం. ఎందుకు? ఆయన పేరే నీతి న్యాయములు కలిగిన దేవుడు. ఆయన ఎక్కడ కూర్చున్నాడు దేవుడు? నీతి న్యాయములనే సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు మన ప్రభువు. మనం నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడండి! ఎంత గొప్పవాడు ఏంటి? ఆయన గర్భాన్న పుట్టినవారు చీడ పురుగులా తయారయ్యారు. ఎలా తయారయ్యారు? చీడ పురుగులు. అలాంటి మహానుభావుడైన దేవునికి పుట్టిన మనిషి ఈరోజు సమాజం ఎలా తయారయ్యాడు? చీడ పురుగు. ఏంటి? ఏం అలవాటు చేశారు ఈ కనానీయులు? ఎఫ్రాయిం గురించి చెప్తున్నాడు. ఎఫ్రాయిం గురించి మాట్లాడుతూ, ఎఫ్రాయిము నీవు కూడా ఎలాగైపోయావు తెలుసా? ఎఫ్రాయిం అంటే ఎవరో తెలుసా మీకు? ఎఫ్రాయిం అంటే ఎవరో? ఇజ్రాయేలీల గోత్రంలో ఒక అర్ధగోత్రం. ఎవరో? ఎఫ్రాయిములు. ఇజ్రాయేల్ గోత్రాలు ఉన్నాయి కదా, 12 గోత్రాలు. అందులో ఒక అర్ధగోత్రం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు వీరికి, ఎఫ్రాయిమీలకి. ఏంటి? దేవుని కొరకు బ్రతకవలసిన వాడు కూడా, సున్నతి పొంది దేవుని కొరకు పూర్ణ హృదయంతో దేవుని కొరకు బ్రతకవలసిన వాడు కూడా ఎలా మారిపోయాడు? నీవు కూడా ఎఫ్రాయిము, నీవు కూడా ఎలా మారిపోయావు తెలుసా? కనానీయుడు వంటి వాడంగా, కనానీయుడు ఎలాగున్నాడు? కనానీయుల వర్తకముల వంటి వారై అన్యాయపు త్రాసును వాడుక చేసేదరు. ఏంటి? అన్యాయపు త్రాసును వాడుక చేసేదరు. ఏంటి? అన్యాయపు త్రాసుకి సరైన త్రాసుకి తేడా ఏంటి? సరి అయినదిగా ఉంటే వ్యాపారంలో, వర్తకంలో లాభం కట్టకుండా తక్కువగా ఉంటుంది, అంతంత మాత్రంగా ఉంటుంది. అదే వ్యాపారంలో దొంగ త్రాసు, అన్యాయపు త్రాసు వినియోగించాడు అనుకోండి, తొందరగా డబ్బులు సంపాదించవచ్చు. ఏంటి? తొందరగా దైవత్వాన్ని సంపాదించుకుందామని పరిగెడితే పోను లోకం. నేను ఆలోచిస్తూ ఉంటాను, నేను తొందరగా దేవుని వంటి వాడిగా అయిపోవాలి, నేను తొందరగా క్రీస్తు లాంటి వాడిని అయిపోవాలి. వచ్చిందా ఎప్పుడైనా మీకు ఆలోచన? నేను తొందరగా క్రీస్తు లక్షణాలను నేను తెచ్చేసుకోవాలి. లేదు. మనిషి ఆలోచన ఏంటో తెలుసా? నేను తొందరగా కోటీశ్వరుడు, లక్షాధికారి. ఏంటి? ఎలాగైపోవాలనుకుంటున్నాడు మనిషి? తొందరగా ధనవంతుడు అయిపోవాలి. తొందరగా ఎలాగైపోవాలి? తొందరగా ధనవంతుడు అయిపోవాలని ఆలోచిస్తున్నాడు. అందుకనే ఈ కనానీయులు ఏమి ఎంచుకున్నారో తెలుసా? నీతి న్యాయాలను ఎంచుకోలేదు. వీరు చేసే వ్యాపారంలో నీతి లేదు, వీరు చేసే వ్యాపారంలో న్యాయం లేదు. మరి ఏముంది వీరు చేసే వ్యాపారం అంతా కూడా? ఎలాంటి వ్యాపారం చేస్తున్నారు వీరు? కనానీయులు దొంగత్రాసు అంటే, దొంగత్రాసు అనగానే 100 కేజీలు బత్తా చూసాడు అనుకోండి, ఆ 100 కేజీల్లో బత్తా 100 కేజీలు రావాలి. అసలు 100 కేజీలు త్రోసమే పెట్టామనుకోండి, 100 కేజీల బస్తా, 1 క్వింటాల బస్తా కాటాలో పెడితే ఎంత రావాలి? 100 కేజీలు రావాలి. కానీ
ఈ 100 కేజీలు కాటాలో పెడితే 90 కేజీలు వస్తుంది. ఆలోచించారా మీరు? దొంగతనాస్ అంటే ఏంటనుకుంటున్నారు? 100 కేజీలు కాటమే పెడితే 100 కేజీలు రావాలి, కానీ 100 కేజీలు కాటమే పెడితే ఎంత వస్తుంది? 90 కేజీలు వస్తుంది. మరి మిగిలిన 10 కేజీలు తొందరగా ధనవంతుడు అయిపోవాలి కదా. మరి ఎలాగైపోవాలి? తొందరగా ధనవంతుడు అయిపోవాలి. అందుకనే వారి కలిమి విస్తరించిన కొలది ఏం చేస్తారంట? అధిక పాపము. ఈరోజు అధికంగా పాపం ఎక్కడ చూసినా చూడండి. అధికంగా ఏం జరుగుతుంది? అధికమైన నీతి విన్నారా? అధికమైన పరిశుద్ధత మీరు విన్నారా? అధికమైన దేవుని వాక్యం మీరు విన్నారా? లేదు. మరి ఏముంది లోకంలో? అధికముగా పాపము. ఈరోజు ప్రపంచాన్ని పరిపాలిస్తుంది పాపం. నీతి న్యాయం ఎక్కడ ఉన్నాయండి? యెషయా భక్తుడు అంటాడు కదా, నీతి కనబడడం లేదు, సత్యము సంత వీధి. ఏ బాట పట్టింది? సత్యం సంత వీధి బాట పట్టింది సత్యం. నీతి దూరంగా ఉన్నది, న్యాయం అసలు కనబడడమే లేదంట పాపం భక్తుడికి. న్యాయం కనబడడం లేదు, నీతి దూరంగా ఉంది, సత్యం ఎక్కడుంది? కర్మ గాలిపోయింది సత్యానికి. ధర్మం సత్యం సంత వీధిలో పడి ఉందంట. చూడండి ఎలాంటి పరిస్థితి. ఈరోజు దేవుడు కనానీయుడు అనే వంశం ద్వారా ఒక పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడు. ఎందుకంటే భూమి మీదకి వర్తకం చేయాలని, వ్యాపారం చేయాలని, ధనవంతుడైపోవాలని భూమి మీద పంపించలేదు దేవుడు. మరి ఎందుకు పంపించాడు? దేవుడు భూమి మీదకి మనిషిని పంపించడం వెనక ఉన్న ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి? భక్తులుగా ఉండాలనుకుంటాడు. భక్తుని చూడాలి మనలో. ఎవరిని చూడాలనుకున్నాడు? మనలో భక్తుని చూడాలి. మనలో ఎవరిని చూడాలి? విశ్వాసులను చూడాలనుకుంటున్నాడు ఆయన. విశ్వాసులు కానీ కనబడడం లేదంటున్నాడు కీర్తనల గ్రంథంలో. దేశంలో ఎవరు లేరు? విశ్వాసులైన వారు కనబడడం లేదు. భక్తులు లేరు, దేశంలో భక్తులు లేరు. మీరు ఇదే హోషే గ్రంథం మనం చదువుకున్న 4వ అధ్యాయం మొదటి వచనం చదివితే అక్కడ చెప్తాడు మరలా, దేశంలో భక్తుడు లేడు, జ్ఞానం లేదు, నీతి న్యాయం ఏమీ కూడా లేవని చెప్తాడండి అక్కడ మరలా భక్తుడు. ఈరోజు మనం ఆలోచన చేస్తే ఏంటి, అధికమైన పాపం ఈ కలిమి అనేది విస్తరించడం వలన ఈరోజు జరుగుతుంది. అధికంగా మనిషి పాపం చేస్తున్నాడంటే దాని వెనక ఏముంది? అధికంగా పాపం చేసే ఈ పాపం వెనక ఏముంది అంటే అధికముగా కలిమి విస్తరించడం, ఎక్కువగా ధనం విస్తరించడం, ఏంటి ఆస్తి విస్తరించడం ఒక మనిషి జీవితానికి శ్రేయస్కరమా ఏంటి, మేలా కీడే చెప్పండి. మనిషి జీవితానికి ఆస్తిని ఎక్కువగా సమకూర్చుకోవడం మేలా కీడా? మేలుక? మన ఆస్తి పెరుగుతుందంటే అది మేలా? లేదు, చెప్పలేదు. ఏంటి పరలోకం ఎవడెళ్తాడో? ఒంటే సూది బెజ్జంలో కన్నా దూరిపోతుందేమో కానీ ధనవంతుడు పరలోకంకి వెళ్ళడం. ఒంటే సూది బెజ్జం ఎంత ఉంటుంది? దారం ఎక్కించలేము మనం. అంటే అటువంటి దారం ఎక్కించలేని సూది కన్నంలోనికి ఒంటైనా వెళ్ళిపోతుందేమో కానీ ఒకవేళ ధనవంతుడు పరలోకం మాత్రం వెళ్ళడం. చూడండి దేవుని వాక్యం. కానీ ఈరోజు మనుషుల యొక్క ఆలోచన కనానీయుల వంటి ఆలోచన కలిగి మనుషులు బ్రతుకుతున్నారు. కనానీయుల ఆలోచన చూసారా? కనానీయులు అంటే ఎవరో భూమి మీద వర్తకం చేసేవారు, వ్యాపారస్తులు. ఇలాంటి వారు దేవుని మందిలో ఉండడం చెప్పాడు ఎవరో జకరియా గారు. కనానీయులు ఈ వర్తకులు ఎక్కడ ఉంటారంట? దేవుని యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా మందిరంలో వీరు ఉండరు. ఎందుకు? దేవుని మందిరంలో ఎవరు ఉంటారు? దేవుని మందిరానికి ఇలాగా దొంగత్రాసు వేసి మోసం చేసి బ్రతికేవాడికి పనేంటి చెప్పండి? దేవుని మందిరంతో ఇలాంటి వారికి పనేంటి? దేవుని మందిరంలో ఇలాంటి వారికి పని లేదు. ఏంటి దురదృష్టం ఏంటంటే ఈరోజు కనానీయులు ఎలాగైతే ఉన్నారో అలాగే ఇజ్రాయేలీలు మారిపోయారు. కనానీయుడు ఎలాగైతే బ్రతుకుతున్నాడో కనానీయ సంబంధమైన జీవితం ఎవరిలోకి వచ్చేసింది? ఇప్పుడు ఎవరిలోకి వచ్చేసింది? ఇజ్రాయేలీలోకి వచ్చేసింది. ఎఫ్రాయిం గురించి మనం ఆలోచన చేసాం కదా. ఎఫ్రాయిం కూడా దేని వాడుకలు తెచ్చుకున్నాడు? వ్యాపారం చేస్తా దొంగ త్రాసు.
ఎఫ్రాయిములు కూడా ఏం తెచ్చుకున్నారో వాడుకలోకి, వ్యాపారంలోకి, దొంగత్రాసు వాడుకలోకి తెచ్చుకున్నారు వారు. ఏంటి, నీతిగా బ్రతకవలసిన వారు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కదా, ఎలా బ్రతకాలో, దొంగత్రాసు వేయకూడదు, సరైన గుండు దేవునికి ఇష్టము. దొంగత్రాసు దేవునికి యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకు ఇష్టము. ఏంటి, ధర్మశాస్త్రంలో వ్రాయబడ్డాయా లేదా ఈ మాటలన్నీ? వ్రాయబడ్డాయి, కానీ ఆచరించని బ్రతుకులు. కనానీయులు ఒకనాడు ఎలాగైతే బ్రతికారో తర్వాతి కాలంలో ఇజ్రాయేళ్లు కూడా వారి వలె బ్రతకాలనుకున్నారు. వారి చేష్టలే, వారి లక్షణాలు ఎందుకు చెప్పండి? కనానీయులు వెళ్ళిన ప్రదేశం ఎవరిదే? కనానీయులు ఆక్రమించుకున్న ప్రదేశం, కనానీయులు ఉన్న ప్రదేశం, కనానీయులు నివసించే ప్రదేశంలోనికి ఎవరు వెళ్ళారు? ఇజ్రాయేలీలు వెళ్ళారు. దేవుడు చెప్పాడు కదా మోషే ద్వారా, ఎక్కడ నడిపించాడు ఇజ్రాయేల్ అందరినీ? ఎక్కడ నడిపించాడు? కనాను దేశం, పాలు తేనెలు ప్రవహించు గొప్ప దేశం. అక్కడ వర్తకం చాలా విలువైందిగా ఉంటుంది. ఏంటి, ఈ కనానీయులు నివసించారే సీదోను నుండి కింద వరకు కూడా నిజంగా ఎలాంటి వర్తకం జరుగుతుందో తెలుసా? ఏంటి, ఒక మాట చూపించి ఈ పాటలో మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తాను. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయము 25వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయం 20. ఈ కనానీయుల వర్తకం ఎన్ని దేశాలతో ఎలా చేసేవారో మీరు ఏంటి ఆలోచన చేయండి. 12వ వచనం చూడండి. ముందు 27వ అధ్యాయం 12వ వచనం చూడండి. నానా విధములైన సరుకులు నీలో విస్తారముగా ఉన్నందున తర్షీషు వారు నీతో వర్తకం చేయుదురు. వెండియు, ఇనుమును, తగరమును, సీసమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. తర్వాత చూడండి ఎవరు వచ్చారో. ముందు తర్షీషు వారు చేస్తున్నారో, తర్వాత గ్రీకీయులను, తుబాలు వారును, మెషకు వారును నీలో వర్తక వ్యాపారము చేయుదురు. తర్వాత వస్తారు 14వ అధ్యాయంలో తోగర్మ వారు వస్తారు. ఏంటి, 14వ వచనంలో, 15వ వచనంలో దదాను వారు వస్తారు, 16వ వచనంలో సిరియనులు వస్తారు, 17వ వచనంలో యోధావారు, ఇశ్రాయేలు వారు కూడా వచ్చేసారు. చూసారా? 17వ వచనంలో యోధావారు, ఇజ్రాయేల్ వారు. 18వ వచనంలో దమస్కు వారు వస్తారు. 21వ వచనంలో అరబీలు, కేదారు వారు వీళ్ళు వస్తారు. 22వ వచనంలో షాబావారు, రామవారు కూడా వస్తారు. 23వ వచనంలో హరాను వారు, కన్నేవారు, ఏదెను వారు, షాబా వర్తకులు, అష్షూరు, కిల్మదు. ఏంటి, చూసారా ఎంతమంది వచ్చేసారో? చూసారా? ఏంటి, ఇలాంటి వ్యాపారం దేంతో చేస్తున్నారో తెలుసా? తూరు, సీదోను ప్రాంతములతో కలిపి వీరు వర్తకం. ఎంతమంది ఈరోజు వ్యాపార సంబంధం కలిగి ఈ కనానీయులు ఎవరైతే సీదోను నుండి గాజా వరకు ఉన్నారో చూసారా? ఏంటి, వీరితో ఎన్ని దేశాల ప్రజలు వ్యాపారం చేస్తున్నారు చూసారా? ఎన్ని దేశాల ప్రజలు వ్యాపారం చేస్తున్నారో లెక్కేసుకోండి మీరే. తర్షీషు దగ్గర నుండి ఏంటి చివర అష్షూరు కిల్మదు వరకు కూడా ఎన్ని దేశాల ప్రజలు వీరితో వ్యాపార సంబంధాలు పెట్టుకుని వ్యాపారం చేస్తారో ఆలోచన చేయండి. ఎన్ని దేశాల వర్తకానికి వీరు కేంద్రంగా ఉన్నారో చూడండి. కనానీయులు తూరు, సీదోను ప్రాంతాల్లో నివసించేవారు వీరు. ఏంటి, ఇలాంటి వ్యాపారం చేస్తున్న వీరికి దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? 32వ వచనం. వారు నిన్ను గూర్చి బహుగా అంగలార్చుదురు. వారు నిన్ను గూర్చి ప్రలాప వచనమెత్తి, తూరు పట్టణమా, నీతో సాటి అయిన పట్టణమేది? సముద్రములో మునిగి లయమైపోయిన పట్టణమా, నీకు సాటి అయి సమమైన పట్టణమేది? సముద్రము మీద వచ్చిన నీ సరుకులను పంపించి చాలా జనములను తృప్తిపరచితివి.
విస్తారమైన నీ పదార్థముల చేత నీ వర్తకము చేతను భూపతులను ఐశ్వర్యవంతులముగా ఎలా చేసేసిందంట? భూపతులను అందరినీ ఐశ్వర్యవంతులు. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలతో మిగిలిన దేశాలు వాళ్ళు వ్యాపారం చేసి వాళ్ళందరూ ఎలాగైపోయారు? భూపతులుగా, ఐశ్వర్యవంతులుగా, ఘనులుగా అయిపోయారంట వీళ్ళందరూ కూడానే. ఇలాంటి ప్రాంతం ఈ కనానీయుల గురించి దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ప్రపంచ దేశాలతో వర్తకం చేసి వ్యాపారం చేసి దేవుని చేత విసర్జించబడిన ఒక కనానీయులను గురించి ఏం చెప్తున్నాడో తెలుసా దేవుడు? ఏంటి? యెషయా గ్రంథం 23:11 జాగ్రత్తగా రాసుకోండి రిఫరెన్స్ అన్నీ, ఎందుకంటే మీకు మళ్ళీ దొరకవు ఇవి. యెషయా గ్రంథం 23:11 ఆయన సముద్రము మీద తన చెయ్యి చాపెను, రాజ్యములను కంపింపజేసెను, కనాను కోటలను నశింపచేయుటకు యెహోవా దాన్ని గూర్చి ఆజ్ఞాపించెను. కనానుని గూర్చి దేవుడు ఆజ్ఞాపిస్తాడంట. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన? కనాను నీ కోటలను ఏం చేస్తున్నాడు? కనాను కోటలను ఏం చేస్తున్నాడు? నశింపచేయుటకు యెహోవా దాన్ని గూర్చి ఆజ్ఞాపించెను. ఎందుకంటే ఆయన సముద్రం మీద తన చెయ్యి చాపెను. ఎందుకు సముద్రం మీద చెయ్యి చాపాడు? ఆలోచన చేశారా? సముద్రం మీద దేవుడు చెయ్యి చాపాను అన్నాడు కదా. ఏదైతే కనానీయుల వంశములు ఉన్నాయో, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నారు వీరు? సీదోను నుండి గాజా వరకు, సీదోను, తూరు, కిందకు వస్తే ఇంకా చాలా ప్రాంతాలు, గాజా వరకు కూడా ఈ సముద్ర ప్రాంతాల్లో వర్తకం వ్యాపారం చేసేవారు ఎవరో? కనానీయులు. ఇప్పుడు ఈ కనానీయుల మీదకి దేవుడు ఏం చేశాడు? చెయ్యి చాపాడు. చెయ్యి చాపి ఏం చేస్తున్నాడు? కనాను నీ కోటలను ఏం చేస్తాడంట ఆయన? నశింపచేస్తాడు ఏంటి? వీరిని నశింపచేసి ఎవరికిచ్చాడు ఆ దేశాన్ని? ఈ కనానీయుల దేశాన్ని నశింపజేసి ఆ ప్రదేశాన్ని ఎవరికిచ్చాడు? ఇజ్రాయేలుకి ఇచ్చాడు. మరి ఇజ్రాయేల్ ఏం చేశారు? ఇజ్రాయేలు దేవుని పిల్లలు దేవుని కొరకు బ్రతకవలసిన వారు. దేని కొరకు ఇచ్చాడు చెప్పండి? కనాను దేశాన్ని ఇజ్రాయేల్ ప్రజలకి ఆయన కొరకు బ్రతుకుతారని కదా. దేవుని కొరకు ఆలోచిస్తారని, దేవుణ్ణి అర్థం చేసుకుంటారని, ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తారని, ఆయన వాక్యాన్ని నెరవేరుస్తారని, ఆ వారి యొక్క ప్రవర్తనను సరిచూసుకుంటారని ఎలాంటి దేశాన్ని ఇచ్చాడు దేవుడు ఇజ్రాయేల్కి? పాలు తేనెలు ప్రవహించు కనాను దేశం. కనాను దేశం చాలా శ్రేష్టమైన దేశం. ఎన్ని దేశాల ప్రజలు వారితో వ్యాపారం చేస్తున్నారో చూసాం కదా మనం. తర్షీషు మొదలుకొని అష్షూరు వారు, తొగర్మ ఏంటి, ఇజ్రాయేలీలు, యూదులు అందరూ, అన్ని దేశాల్లో ఉన్న మిగిలిన దేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరితో వ్యాపారం చేస్తున్నారు? కనాను దేశంతో, కనానీయులతో వ్యాపారం చేస్తున్నారు. ఏంటి ఈరోజు మనకే చేస్తున్నారా వ్యాపారం? మన దేశంలో కూడా ఇతర దేశాల వచ్చి వ్యాపారం చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. జాకీ ఉందా మీకు? జాకీ ఉందా? జాకీ కంపెనీ ఏంటి? జాకీ కంపెనీ ఉంది కదా ఏంటి? నైట్ డ్రెస్సులు, ఇన్నర్ వేర్స్ ఎక్కువగానే, బనియన్లు ఇవన్నీ కూడా వారు అమ్ముతుంటారు. ఎవరో? జాకీ షోరూమ్. ఈ జాకీ షోరూమ్ ఎవరిదో? ఏ దేశానికి సంబంధం తెలుసా? జాకీ అంటే మన దేశంలో తయారయ్యే వస్తువు కదా అది. మన దేశంలో తయారయ్యే బనియన్ కదా అది. ఏ దేశం వారిది జాకీ? ఎవరిదే? అమెరికా. ఏ బ్రాండ్ అది? అమెరికా బ్రాండ్ అది. మన దేశంలో వ్యాపారం జరుగుతుందా? మన దేశంలో వ్యాపారం జరుగుతుంది. ఏంటి ఇదే కాదు, మీకు చాలా వ్యాపారాలు సింగపూర్ కంపెనీలు ఉంటాయి ఏంటి, కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా మిగిలిన దేశాలు వారు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు? వ్యాపారం చేస్తున్నారు. అలాగే భారతదేశంలో ఉన్నవారు మిగిలిన దేశాల్లో వ్యాపారం చేస్తున్నారు. అదానీ లాంటి వారు, రిలయన్స్ ఇండస్ట్రీ లాంటి వారు, అటువంటి వారు మిగిలిన దేశాల్లో ఏం చేస్తున్నారు? వ్యాపారం చేస్తున్నారా? మొన్నటి వరకు విజయ్ మాల్యా వ్యాపారం చేసేవాడు కింగ్ ఫిషర్ ప్లేట్ తిప్పేశాడు. కానీ ఇప్పుడైతే అంతకుముందు మిగిలిన దేశాల్లో అతను
వ్యాపారం చేసేవాడు. లండన్లో, సింగపూర్లో ఇతనికి వ్యాపారాలు ఉన్నాయి. చాలామంది ఇప్పటికీ భారతీయులకు మిగిలిన దేశాల్లో ఏమున్నాయి? వ్యాపారాలు ఉన్నాయి. అంటే ఈరోజు ఒక దేశంతో మరొక దేశం వ్యాపారం చేస్తూ ఏమి సంపాదించింది? వర్తకం చేయడం వల్ల, వ్యాపారం చేయడం వల్ల వచ్చేది ఏంటి వర్తకం వ్యాపారం చేస్తే నీతి, పరిశుద్ధత, విశ్వాసం, భక్తి రావు. మరి ఏమొస్తాయి? దేవునికి మనిషిని దూరం చేసే ఆయుధం వచ్చేస్తుంది. ఏంటది? డబ్బులు, ధనం. ఈ ధనం ఏం చేస్తుందో తెలుసా? దేవునికి మనిషికి ఉన్న సంబంధాన్ని తెంచేస్తుంది. చాలా పవర్ఫుల్. అప్పుడప్పుడు ఫేస్బుక్లో ఎడుతుంటాడు, ఈ ధనానికంట ఏమి లేదు, పలుకు లేదు, మాట లేదు, దీనికి ఏమి లేవు, కళ్ళు లేవు, కాళ్ళు లేవు, చేతులు లేవు, నాలుగు లేదు, ఏమి లేదు, అయినా సరే మనిషిని నోరెత్తనివ్వదు. మనిషిని ఏం చేయనివ్వదు? నోరెత్తనివ్వదు. ఇలా స్లోగన్లు రాసి పెడతా ఉంటారు. మనిషికి దేవునికి ఉన్న సంబంధాన్ని తుంచేసేది ఏంటంటే ఇదిగో ఇదే. ఈరోజు దీనికి మనిషి ధనానికి ఇచ్చే విలువ దేవునికి ఇవ్వలేకపోతున్నాడు. అందుకనే కనానికి ఏం చెప్పాడో తెలుసా? కనాను గురించి దేవుడు ఏం చెప్పాడో తెలుసా? కనాను నీ కోటలను నశింపచేస్తాను, నీవు నా మందిరంలో ఉండవు, నా మందిరంలో లేకుండా నిన్ను నాశనం చేస్తాను, నిన్ను నేను విసర్జించేస్తాను. కనానీయుల్ని విసర్జించేస్తాడా? ఇటువంటి సంబంధం కలిగి ఉన్నవారిని ఎవరినైనా విసర్జించేస్తాడా? ఆలోచన చేయాలి. కనానీయుల్ని విసర్జించాడండి, ఇజ్రాయిల్ని, యూదుల్ని నెత్తి మీద పెట్టుకున్నాడా దేవుడు? ఆలోచన చేయండి. ఎందుకంటే భవిష్యత్తులో ఈ కనానీయుల వంటి స్వభావం కలిగి వీరి రూపంలోనికి మారిపోయిన వారు ఎవరో తెలుసా? ఇజ్రాయేలీలు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం. 16వ అధ్యాయము మొదటి వచనం. మరియు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఏమని సెలవిస్తుంది దేవుని మాట? నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయ కృత్యములు దానికి తెలియజేసి నీవు ఎలాగూ ప్రకటించుము. ఏమని ప్రకటించాలి? యెరూషలేముకి, ఇజ్రాయేలు ప్రజలకి ఏమని ప్రకటించాలో ప్రవక్త చెప్తున్నాడు దేవుడు. ఏమని ప్రకటించమన్నాడు చూడండి. ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి నీ ఈ మాట సెలవిస్తున్నాడంటే ఏ మాట సెలవిస్తున్నాడో? నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశ సంబంధమైనది. ఇజ్రాయేల్ని గురించి, యెరూషలేము ప్రజల గురించి ఏం చెప్తున్నాడు? నీ ఉత్పత్తి, నీ ప్రొడక్షన్ ఉంది కదా, నీ ఉత్పత్తి అది. నీ జననం చూస్తే ఎలాగుందా? కనానీయ దేశ సంబంధంగా ఉందంట. అదేంటి? కనానీయుల్ని దేవుడు నాశనం చేస్తారని చెప్పాడు కదా. కనానీయుల్ని దేవుడు విసర్జించాడా? దేవుని మందిరంలో లేకుండా చేశాడు వారిని, కనానీయుల్ని చేశాడు. ఇప్పుడు ఇటువంటి భయంకరమైన జాతి ప్రజలతో ఎవరిని పోలుస్తున్నాడు దేవుడు? ఇజ్రాయేల్ని పోలుస్తున్నాడండి. ఇజ్రాయేల్ని గూర్చి, యెరూషలేమును గూర్చి దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? ఏమని చెప్తున్నాడో తెలుసా? నీ జననం, నీ ఉత్పత్తి ఏ దేశ సంబంధమైంది? కనాను దేశ సంబంధమైంది. అసలు వీరు ఇజ్రాయేలీలు కనాను దేశ సంబంధమైన ఉత్పత్తా, లేకపోతే దేవుడు వీరిని నిర్మించి పెట్టాడా? దేవుడు వీరిని ఏర్పాటు చేసుకున్నాడా? ఇక్కడ చెయ్యి పెట్టి యెషయా గ్రంథానికి రండి. యెషయా గ్రంథానికి వచ్చి ఈ మాట కూడా చూస్తే మనకి బాగా అర్థమవుతుంది. 44 వచనం మొదటి వచనం, 44 అధ్యాయం మొదటి వచనం నుండి 43 వచనం మొదటి వచనం కూడా చూడండి. 43 అధ్యాయం మొదటి వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించితిని. చూసారా? ఎవరు సృష్టించారు ఇప్పుడు ఇజ్రాయేల్ని? ఎవరు సృష్టించారు చెప్పండి. ఇజ్రాయేలు జనాంగాన్ని ఎవరు సృష్టించారు? ఎవరు నిర్మించారు? దేవుడు. 44వ అధ్యాయంలో కూడా చూడండి.
అయినను నా సేవకుడు యాకోబు, నేను ఏర్పరచుకొనిన ఇజ్రాయేలు విను. 2వ వచనం, నిన్ను సృష్టించి తల్లి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. దేవుడు సెలవిస్తున్నాడంటే ఏమని సెలవిస్తున్నాడో, దేవుడు ఏమని చెప్తున్నాడు? ఇజ్రాయేలు, యాకోబు, నిన్ను తల్లి గర్భంలో నిర్మించిన వాడు ఎవరో? నేను. నీ జన్మకు కారణం నేను. మరి నువ్వు ఎలా మారిపోయావు? ఎలా మారిపోయావు? ఎలా మారిపోయాడు? ఎలా మారిపోయాడు? యెహెజ్కేలు గ్రంథం ఇప్పుడు ఆ చెయ్యి పెట్టని చూసారా? అక్కడికి వస్తే ఇక్కడ ఏమన్నాడు దేవుడు వీరిని చూసి? ఇదే ఇజ్రాయేల్ని చూసి, ఇదే యాకోబు ప్రజలను చూసి, ఇదే యోధావారుని చూసి దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? ఏమని చెప్తున్నాడు? నీ ఉత్పత్తి, నీ జననము కనానీయుల దేశ సంబంధమైనది. అంటే కనానీయులు చరిత్రలో ఎలా బ్రతికారో, దేవునికి విరోధంగా, దేవుని దృష్టికి ఎలాగైతే పాపం చేస్తారో, ఎలాగైతే దేవుని దృష్టికి దుర్మార్గులుగా బ్రతికారో, అదే రీతిగా ఎవరు బ్రతుకుతున్నారు ఇప్పుడు? ఎవరు బ్రతుకుతున్నారు? యెరూషలేము ప్రజలు, ఇశ్రాయేలు వారు, యోధా వారు బ్రతుకుతున్నారు. ఏంటి? కనానీయులను చూసి వీరి మనసులను, వీరి కళ్ళను చెడగొట్టుకుని దేవుని వాక్యానికి విలువనివ్వకుండా, ధర్మశాస్త్రానికి గైకొనకుండా ఎలా బ్రతుకుతున్నారు వీరు? ఎలా బ్రతుకుతున్నారు? ఏంటి? లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవులు. లోకంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లోకంలో ఏముందని చెప్పాడు మహానుభావుడైన భక్తుడు యోహాను గారు? లోకంలో ఏముందా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉంది. ఇప్పుడు పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఏముందని చెప్పాడు? ఏముందని చెప్పాడు చూడండి ఒకసారి. ఆ మాట కూడా చూడండి, బాగా అర్థమవుతుంది మనకి. లోకంలో ఏముందని చెప్పాడు? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 4వ వచనంలో 2వ మాట చూడండి. పాయింట్ పక్క నుంచి చూడండి. 4వ వచనంలో, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో 2వ మాట చూడండి. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము. దురాశను అనుసరించుట వలన లోకంలో ఏమొచ్చింది? భ్రష్టత్వం. అంటే దురాశలు కలిగిన జీవితాలు. దీనిని బట్టి మనం ఆలోచన చేస్తే లోకంలో ఏముందని చెప్తున్నాడు భక్తుడు పేతురు గారు? లోకంలో ఏముందని చెప్తున్నాడు? లోకంలో నీతి, న్యాయం, ధర్మం, జాలి, కనికరం, పవిత్రత, దైవత్వం ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నాడా? ఇవన్నీ లేవు. ఏముంది మరి లోకంలో? లోకంలో భ్రష్టత్వం ఉంది. ఈ భ్రష్టత్వం అనేది ఎలా సంభవిస్తుంది? దురాశలను అనుసరించడం వలన వస్తుంది. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం లోకంలో బ్రతుకుతున్నాం. లోకంలో బ్రతికినప్పటికీ లోకంలో లోకులుగా మనం బ్రతకూడదు. అర్థమైంది నా పాయింట్? లోకంలో బ్రతుకుచున్న మనము దేవుని వారంగా లోకంలో లోకులుగా బ్రతకూడదు. మరి ఎలా బ్రతకాలి? లోకంలో దైవాలుగా బ్రతకాలి. దేవుని వాక్యము ఎవరికి వచ్చిన వారు దైవములు. వాక్యం మనకిచ్చాడు. ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఇచ్చాడు. మరి దేవుని వాక్యం, ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయేలీకి ఇస్తే ఇజ్రాయేలీలు ఎలా బ్రతకాలి చెప్పండి? ఇజ్రాయేలీలు ఎలా బ్రతకాలి? 82వ కీర్తనలో చెప్పాడు కదా, మీరు అందరూ సర్వోన్నతిని దేవుని పిల్లలనియు మీరందరూ దైవములనియు నేనే సెలవిచ్చాను కదా మీ గురించి. ఎవరిని గూర్చి? ఇశ్రాయేలుని గూర్చి. మీరు నా పిల్లలు, నేను మిమ్మల్ని కన్నాను, తల్లి గర్భంలో మిమ్మల్ని నిర్మించాను. యాకోబు నీవు నా కుమారుడవు, ఇశ్రాయేలు నీవు నా జ్యేష్ఠ కుమారుడవు అని చెబితే ఇశ్రాయేలీలు ఎలా మారిపోయారేటండి? ఎవడైతే కనానీయుడు లోకంలో లోకిగా దురాశలు కలిగి భ్రష్టత్వం కలిగి బ్రతుకుతున్నాడో కనానీయుడు, అటువంటి ఆలోచనలోనికి దేవుని పిల్లలు వెళ్ళిపోయారు. చూసారా? దేవుని పిల్లలు వెళ్ళిపోయారు వారి ఆలోచనలోకి. నిజానికి లోకాన్నే ఇందులోనికి తీసుకురావాలి. ఎందులోనికి? దైవత్వంలోనికి. ఇజ్రాయేల్ ఏం చేయాలి చెప్పండి? బూది అంతముల వరకు దేవుని వాక్యాన్ని ప్రకటించి లోకమును దేవునిలోనికి తీసుకొని రావాలి. కానీ వీరు ఎందులోకి వెళ్ళిపోయారు? లోకంతో కలిసిపోయారటండి వీరు. లోకంలోనికి వెళ్ళిపోయారు. ఎవరో? ఇజ్రాయేలీలు.
ఏంటి కనానీయులు ఎలాగైతే వర్తకం చేస్తున్నారో, వ్యాపారం చేస్తున్నారో, ఏంటి కనానీయులతో వీరు కూడా వ్యాపారం చేశారా లేదా? యెహెజ్కేలు గ్రంథంలో చూసాం మనం. యూదావారు, యెరూషలేము వారు, యూదులు, ఇజ్రాయిల్ కూడా ఎవరితో వ్యాపారం చేశారు? కనానీయులతో వ్యాపారం చేశారు. ఎఫ్రాయిము వారు ఏం చేశారు? నీవు కూడా కనానీయుడు వంటి వర్తకుడుగా మారిపోయావు, దొంగ త్రాసును అలవాటు చేసుకున్నావు. ఎవరి గురించి చెప్పాడు దేవుడి మాట? ఎఫ్రాయిమీల గురించి చెప్పాడు. ఇజ్రాయేలీలో ఒక అర్ధగోత్రం ఎఫ్రాయిమీలు. మీరు ఆలోచన చేయండి. ఏంటి, లోకంలో దురాశలను అనుసరించి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోకూడదు మనం. మరి ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకాలి? దేవుని వాక్యం ద్వారా దురాశలను తప్పించుకోవాలి, భ్రష్టత్వం నుండి తప్పించుకోవాలి. ఏంటి, దైవాలుగా దైవత్వం కలిగి మనం బ్రతకాలి. దైవాలుగా ఉండడానికి మనల్ని పంపించాడండి ఈ భూమి మీదకి. క్రీస్తుల దైవాలుగా ఉండడానికి పంపించాడు ఈ భూమి మీదకి. కానీ ఎలా మారిపోయారేటి? ఇజ్రాయిల్ని చూసి, ఒరే నీ ఉత్పత్తి, నీ జననం ఎలా ఉందో తెలుసా? నిన్ను చూస్తుంటే నా పిల్లవాడిలా, నా కుమారుడిలా, నేను కన్న కుమారుడు నాకు కనబట్టలేదు. నువ్వు మరి ఎలా కనబడుతున్నావు? నువ్వు ఇజ్రాయిల్ ఎలా కనబడుతున్నారు దేవుడికి? వారి ప్రవర్తన, వారి ఆలోచన, వారి విధానం, వారి క్రియలు చూస్తుంటే దేవుడికి అనుమానం వచ్చేసింది. నేను కన్నాను కదా, నిన్ను చేశాను కదా, తల్లి గర్భంలో నేను నిర్మించాను కదా, నీవు నా కుమారుడు కదా, మరి అయితే నా లక్షణాలు నీలో కనబడడం లేదేటి? లక్షణాలు మారిపోయినాయేటి? నీ ఆలోచన మారిపోయిందేటి? నా కుమారుడుగా, పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా బ్రతకవలసిన నీవు ఎలా బ్రతుకుతున్నావో తెలుసా? కనాన దేశ సంబంధమైన ఉత్పత్తిగా, కనాన్య దేశ సంబంధమైన కనానీయుడుగా మారిపోయావు. నీ ఉత్పత్తి, నీ జననం ఎలాగుంది? దేవుని సంబంధమైనదిగా ఉండవలసిన వీరి యొక్క జననం ఎలా ఉందో తెలుసా? కనాను దేశ సంబంధమైనదిగా మారిపోయింది. కనానీయులంటే దేవునికి హేయులు, కనానీయులంటే దేవునికి విరోధంగా బ్రతికేవారు. దేవునితో, దేవుని మాటలతో, ధర్మశాస్త్రంలో వారికి ఏకీభవించరు. ఏంటి, అన్యాయంగా వచ్చే లాభాన్ని వారు ఆపేక్షించేవారు. మరి ఎలాంటి వారిగా మారిపోవడం ఏంటి? వీరి ఉత్పత్తి, వీరి జననం ఎలాగైపోయిందేంటి? ఏంటి, ఇప్పుడు మన దగ్గరకు రావాలి, మన గురించి ఆలోచన చేయాలి. మరి మన జననం ఎందులో? క్రైస్తవుల జననం. మనం కూడా జన్మించాం కదండి. ఎందులో జన్మించాం మనం? క్రీస్తులో నూతనంగా మనం జన్మించామా లేదా? మన జననం తల్లి గర్భంలో నుంచి వచ్చాం, రైటే. మరి అప్పుడు ఎవరు మనం? అప్పుడు మన ఉత్పత్తి, మన జననం చూస్తే ఎవరో కనానీయులే. తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత క్రీస్తును అంగీకరించక ముందు వరకు కూడా మన బ్రతుకు ఎలాంటిది? కనాను దేశ సంబంధమైనది, లోక సంబంధమైనది. లోకంలో లోకులుగా, దురాశల వలయంలో, భ్రష్టత్వంలో బ్రతుకుచున్నవారు మనం. కానీ క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత మనకి ఏమిచ్చాడు ఆయన? నూతన జన్మ, పునర్జన్మ. అంతేనా? ఏ జన్మను గ్రహించాడు? మనకి బాప్తీసం ద్వారా తిరిగి లేపాడు మనల్ని. క్రొత్త జన్మను దేవుడిచ్చాడు. ఇప్పుడు దేవునిలో, క్రీస్తులో జన్మించిన మన జీవితం చాలా ఉన్నతంగా ఉండాలండి. చాలా ఉన్నతంగా ఉండాలి. ఎంత ఉన్నతంగా ఉండాలో తెలుసా? ఈ కనానీయులు ఇజ్రాయిల్ దేశంలోనే వారితో పాటు వీరు నివసిస్తూ ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడికి ప్రయాణం వెళ్తున్నారో తెలుసా? తూరు, సీదోనుల ప్రాంతానికి వెళ్తున్నాడు ఆయన. వెళుతున్నప్పుడు మార్గం మధ్యలో ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ పేరేంటి? కనాను స్త్రీ. చూద్దాం, కనాను స్త్రీ గురించి చూద్దాం మనం. కనాను స్త్రీ చూడండి. మత్తయి సువార్త 15:22 మత్తయి సువార్త 15:22 యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు, సీదోను ప్రాంతములకు వెళ్ళగా, చూసారా? మీకు అర్థమైనప్పుడు తూరు, సీదోను ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చెను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారు? తూరు, సీదోను ప్రాంతాలు. ఎందుకంటే ఈ పట్టణాల్లో చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి ఈ పట్టణాల గురించి. తూరు, సీదోను ప్రాంతంలో, పట్టణంలో ప్రజల గురించి జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకంటే వీరి గురించి ఇంతకు ముందు అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఒక మాట పలుకుతారు. కపెర్నహూము దగ్గరికి వెళ్ళి ఒక మాట పలుకుతారు. ఏంటో తెలుసా?
నీలో చేయబడిన అద్భుతములు ఒకనాడు తూరు సీదోను ప్రాంతములలో చేసిన ఎడల వారు పూర్వకాలంలోనే గోనుపట్ట కట్టుకొందురు, నా ముందు మోకాళ్ళు వేయుదురు, అప్పుడే మారిపోయిందురు వారు అని తూరు సీదోను ప్రాంతముల గురించి యేసుక్రీస్తు వారు ముందు వచనంలో మాట్లాడతారు, ముందు అధ్యాయంలో అండి. ఇప్పుడు అదే ప్రాంతంలో ఉన్న ఎవరైతే ఇజ్రాయేలీలు 12 గోత్రాలుగా బ్రతుకుచున్నారో వారి దగ్గరికి యేసుక్రీస్తు వారు వాక్యం చెప్పడానికి వెళ్తున్నాడు ఆయన. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో ఆయనకే బాగా తెలుసు, ఆయనకు ఒక్కడికే తెలుసండి. భూమి మీదకి పంపించబడిన ఆదాము దగ్గర నుండి నేటి వరకు ఉన్న జనాభాలో ఎందుకు భూమి మీదకి వచ్చాడో అనే పరమార్థం తెలిసిన వాడు ఎవడో తెలుసా? ఒకే ఒక్కడు, ఎవరైనా యేసుక్రీస్తు వారు. ఎందుకు వచ్చాడు ఆయన భూమి మీదకే? తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చాడు ఆయన. దేనికి వచ్చాడు ఆయన యేసుక్రీస్తు వారు? ఇదిగో తండ్రి, ఇదిగో నీ చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను, నీ చిత్తమును నెరవేర్చుకున్నటకు నేను వచ్చి ఉన్నాను. మనమైతే నా చిత్తమును నేను నెరవేర్చుకున్నటకు వచ్చి ఉన్నాను, అంతే కదా. మరి అర్థమైందా మీకు? యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? నా తండ్రి నీ చిత్తమును నెరవేర్చుకున్నటకు నేను వచ్చి ఉన్నాను, నీ ధర్మశాస్త్రం ఎక్కడుంది? నా ఆంతర్యంలో ఉన్నదని యేసుక్రీస్తు వారు అంటారు. మరి మనమేమంటాం? నా చిత్తమును నెరవేర్చుకున్నటకు నేను భూమి మీదకి వచ్చాను. మరి ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నాం? ఆలోచన చేయాలి మనం. దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి, దేవుని తలంపులకి ఏమన్నా మనలో చోటు ఉందా? మనలో స్థానం ఉందా? దేవునికి మనలో స్థానం ఉందా? దేవునికి చోటిచ్చే వారంగా మన జీవితాలు, మన బ్రతుకులు ఉన్నాయా? దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం మన బ్రతుకులో నెరవేరుతుందా? ఆలోచించాలి కదండి. ఎందుకంటే భక్తి అనేది గురుడిగా చేసేది కాదు, దానివల్ల ఉపయోగం లేదు. భక్తి అనేది మనం గురుడిగా చేసామా, దానివల్ల పైసా ఉపయోగం లేదు. దానివల్ల ఇంకా లోకంలో బ్రతికితే 60-70 సంవత్సరాలు ఏదో లోకంలో అలా బ్రతికి చనిపోవచ్చు. ఎందుకంటే ఇంక మరణించిన తర్వాత ఎలాగ తీర్పు కామనం, ఇంకా తీర్పులోనికి ఎలాగ వెళ్ళిపోతాం, అది మాత్రం కన్ఫర్మ్. కానీ ఈ లోకంలో ఏదో శరీరాశలను, దురాశలను చంపనట్టుగా ఏంటి, దేవుణ్ణి తెలుసుకున్నట్టుగా ఏంటి, విశ్వాసులమో కాదో అయినట్టుగా సగం సగం విశ్వాసం, సగం సగం భక్తి. ఎందుకంటే పూర్తిగా కనపడతలేదు, పూర్తిగా కనపడాలి. ఎందుకంటే దేవుడు పరిపూర్ణుడు, యేసుక్రీస్తు వారు కూడా పరిపూర్ణుడు. అది మనలో కనిపించాలి. మహానుభావుడు యేసుక్రీస్తు వారండి. ఆయనకి తెలుసు ఎందుకు పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడో. ఏం తెలుసు ఆయనకి? ఎందుకు ఆయన జన్మ పరమార్థమో ఆయనకు తెలుసు. దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. మనం కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాం. యేసుక్రీస్తు వారు ప్రకటిస్తున్నాడు తండ్రి చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నాడు యేసుక్రీస్తు వారు. అలా ప్రకటించుకుంటూ వెళ్ళిపోతూ తూరు సీదోనుల ప్రాంతానికి వెళ్ళేసరికి ఎవరొచ్చారు యేసుక్రీస్తు వారి దగ్గరికి? కనాను స్త్రీ వచ్చింది. ఏమంటుంది కనాను స్త్రీ? ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను. అందుకైనా ఆమెతో ఒక్క మాటైనా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? కనాను దేశంలో ఉన్న కనానీయులు దేవుని పిల్లలతో సమానం కాదు. యేసుక్రీస్తు మొట్టమొదటిగా సర్వ ప్రపంచ మానవాళి దగ్గరికి పంపించబడ్డా ముందు ఎవరికి వాక్యం చెప్పాలి? ఇజ్రాయేలీ చెప్పాలి. సిలువ మరణం తర్వాత ప్రపంచానికి చెప్పాలి. ఎందుకంటే ఇంకా యాగం కాలేదు కదా, ఆయన ఇంకా సిలువ యాగం కాలేదు. అందుకనే ఏం మాట్లాడతలేదు కనాను స్త్రీతో. కానీ కనాను స్త్రీ మాట్లాడకపోవడం చూసి ఏమన్నాడో చూడండి. ఆ స్త్రీ ఏమంటుంది? ఆయన ఏం మాట చెప్పలేదు. అప్పుడైనా శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది కనుక ఈమెను పంపేయండి. శిష్యులకి తెలియదు కదా. శిష్యులు ఏమనుకుంటున్నారంటే, శిష్యులు కూడా తెలిసి ఈమె ఎవరో కనాను స్త్రీ. మరి కనానీయులకి ఇజ్రాయేలీకి సాంగత్యం ఉంటుందా? ఉండదు. ఎందుకు? కనానీయులు అనగానే వర్తకులు, లోక సంబంధులు, దురాశ, భ్రష్టత్వం అన్ని లక్షణాలు వాళ్ళలో ఉంటాయి. మరి ఇజ్రాయేలీలు దేవుని పిల్లలు, దేవుని గర్భాన్ని పుట్టిన దేవుని పిల్లలు వీరు. దేవుని ఆత్మను పంచుకొని పుట్టిన పిల్లలు వీరు. దేవుని ఆత్మ కలిగిన వారు వీరు.
ఏంటి ఇలాంటి వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించుతూ యేసుక్రీస్తు వారు ఈ కనాను స్త్రీ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెబుతున్న మాట ఏంటో చూడండి. మాట ఏంటి? 24 వచనం. ఆయన ఇజ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయ. వదులుతలేదండి, కనాను స్త్రీ వదులుతలేదు యేసుక్రీస్తు వారిని. నాకు సహాయం చేయి ప్రభువా అని చెప్పగానే కుక్క పిల్లల యొక్క పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదు. ఇంతకే పిల్లలు ఎవరో కుక్క పిల్లలు ఎవరో జాగ్రత్తగా ఆలోచన చేయాలి మీరు. ఎందుకంటే కనానీయులను మొదలెట్టాం కదా. కనానీయులు ఎవరో తెలుసా? కనానీయులు కుక్క పిల్లలు. మరి పిల్లలు ఎవరో? పిల్లలు ఇశ్రాయేలీయులు. తేడా గమనించాలి. దేవుని కొరకు బ్రతికేవారు దేవుని పిల్లలు. మరి కుక్క పిల్లలు కనానీయులు, అన్యజాతీయులు. ఒక మాటలో చెప్పాలంటే ఈమె వచ్చి ఏమంటుందో తెలుసా? నిజమే కానీ ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానులు తిను బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు చిన్న చిన్నవి. ఈ పిల్లలు తింటుంటారు కదా రొట్టె. పిల్లలు తింటున్నప్పుడు ముక్కలు ఎక్కడ పడతాయి? కిందన పడతాయి. ఆ ముక్కలు మాకు పడే, ఆ ముక్కలు చాలు మాకు పడే అని అనగానే యేసుక్రీస్తు వారు ఆశ్చర్యపోతారు. నిజానికి ఇజ్రాయేల్ వారిలో కూడా నేను ఇలాంటి విశ్వాసమును చూడలేదు. తల్లి, నీ విశ్వాసము చాలా గొప్పది. వెళ్ళు, నీ కుమార్తె బాగుపడిపోయింది, నీ కుమార్తె స్వస్థత పొందింది, నీ విశ్వాసం చాలా గొప్పది, నీ వెళ్ళిపోంటాడు. అంతే కనాను స్త్రీ అండి. చాలా ఉన్నతమైన సందర్భాలను మనం ఆలోచన చేసాం. కనానీయులు చూసారా? దేవునికి విరోధంగా బ్రతికేవారు. కనానీయులు అనగానే వర్తకులు, భూమి మీద వ్యాపారం చేసేవారు ఈ కనానీయులు. ఇలాంటి వారి మనస్సు ఎవరు కలిగి ఉన్నారో ఇజ్రాయేల్కి వచ్చేసింది. ఇప్పుడు మనం కూడా మన జన్మ క్రీస్తులో క్రొత్త జన్మ మనది. ఈ క్రొత్త జన్మ కలిగిన మనం ఎలా ఉండదో తెలుసా? మనలో ఉండవలసింది భక్తి, విశ్వాసం. భక్తి, విశ్వాసం. దేవుడు పక్షపాతిగాడు, దేవునికి పక్షపాతం లేదు. కనాను స్త్రీ వచ్చి తన విశ్వాసాన్ని చూపిస్తే ప్రభువు మెచ్చుకున్నాడండి. తల్లి, నీ విశ్వాసము గొప్పదే. ఎందుకో తెలుసా? దేవునికి పక్షపాతం అనేది లేదు. ఎందుకంటే దేవునికి ఎవరు కావాలి, ఎలాంటి వారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడో ఒక వచనాన్ని చూసి మనం ముగించుకుందాం. అపోస్తుల కార్యములు ఈ మాట చూసి మనం ముగించుకుందాం. 10వ అధ్యాయము 34 వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34 వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజము గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. నీతిగా నడుచుకుంటేనే దేవుడు అంగీకరిస్తాడు. మనల్ని దేవుడు అంగీకరించాలంటే మనలో ఉండాల్సిన క్వాలిఫికేషన్ అంటే తెలుసా? మనం బాగా వ్యాపారస్తులము, బాగా ఉద్యోగం చేసేవాళ్ళము, లేదంటే బాగా బలం కలిగిన వారము, లేదంటే బాగా అందకున్నవారు అయితే దేవుడు అంగీకరించడం. ఎందుకంటే దేవుడు కోరుకోవాలి అంటే, దేవుడు ఒక మనిషిని కోరుకోవాలంటే ఒక మంచి లక్షణాన్ని చెబుతున్నాడు. ఏముండాలంటే ఆ మనిషిలో ఎవరైతే నీతి కలిగిన జనంగా బ్రతుకుతారో వారిని మాత్రమే దేవుడు కోరుకుంటాడు. పక్షపాతి కాడు. దేవుడికి పక్షపాతం లేదు. దేవునికి ఎలాంటి వారు కావాలి? నీతిని నెరవేర్చేవారు కావాలండి. నీతిని నెరవేర్చేవారు కావాలి దేవునికి. అలా నెరవేర్చిన వారు భక్తులను మనం చూసాం. ఎలాంటి వారిని చూసాం మనం? ఒక నోహు లాంటి వారిని చూసాం మనం, ఒక యోసేపు లాంటి వారిని చూసాం, ఒక అబ్రహాము, ఇస్సాకు, యాకోబు లాంటి భక్తులను చూసాం మనం. ఏంటి? వారి విశ్వాసాలు చాలా గొప్పగా బ్రతికారు వారు. ఇదే మలినమైపోయిన లోకంలో వారు బ్రతికిన ఎప్పుడూ కూడా దురాశల్లో వారు పడలేదు. భ్రష్టత్వంలో చిక్కుకోలేదు. ఎప్పుడు ధనము జోలికి వెళ్ళలేదు వారు. ఏంటి? వారు బాగా వ్యాపారాలు చేసి సంపాదించారా?
వారిని గూర్చి వ్రాయబడిన మాటలు ఎలా ఉంటాయి? అబ్రహాం గురించి ఏం వ్రాయించాడు దేవుడు? ఏంటి? ఒక నోహు గూర్చి ఎలా వ్రాయించాడు దేవుడు? ఒక ఇస్సాకును గూర్చి, ఒక యాకోబును గూర్చి దేవుడు ఎలా వ్రాయించాడు? ఏంటి? ఒక ఏలియా, ఎలీషా లాంటి వారిని గూర్చి కూడా ఎలా వ్రాయించాడు? ఎలీషా దగ్గరికి ఎవరో నయమాను, సిరియా సైన్యాధిపతి నయమాను వస్త్రాలు, వెండి, బంగారం పట్టుకుని వస్తాడు. నన్ను స్వస్థపరచు ప్రవక్త అని. ఏమంటాడు ఎలీషా? భలే తెచ్చేవరా బాబు, ఎప్పుడు నేను ఈ డబ్బు మోకం ఎరగలేదు, ఈ వస్త్రాలు తెలదు, నాకు ఈ బంగారం తెలదో, ఈ వెండి తెలదో, బత్తాలతో తెచ్చావా? మంచి పని చేసావు, తెచ్చే లోపల పెట్టి వెనకాల బీరువాలో దాసే అన్నాడా? లేదురా, నీ వెండి నీ బంగారం నీతో నశించిపోతాయి. నీ వెండి నీ బంగారం నీతో నశించిపోతాయి. నువ్వు పోతావు, అయ్యి పోతాయి. అవి ఏమి నాకు వద్దు, అవన్నీ కూడా నువ్వు తీసుకుపో, ఎవరికైనా ఇచ్చుకో కావాలితేనే, నాకు మాత్రం అవి వద్దు. చూసారా భక్తుల జీవితాలు ఎలా ఉన్నాయి? చూసారా? నిజంగా అదే మాట ఈరోజు ఎవరైనా చెప్పండి. ఈరోజు ఈ బోధకులు ఈ లక్షణాలు వీళ్ళందరినీ చూస్తే ఈ లక్షణాలు మనకి బాగా కనపడుతుంది. ఏంటో తెలుసు? అది కనానీయుడు, వర్తకుడు. ఈరోజు దేవుని ముసుగులో కూడా వ్యాపారం చేసేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు. ఎవరు ఎక్కువైపోయారు? దేవుని ముసుగులో కూడా బైబిల్ని అడ్డం పెట్టుకుని కూడా ఏం చేస్తున్నారు ఈరోజు? వ్యాపారం చేయడం లేదా? నూనె డబ్బాలు తెచ్చి అమ్ముకుంటలేదా? యెరూషలేములో యోర్దాను నదిలో నీళ్ళు తెచ్చి అమ్మడం లేదా? ఏంటి? ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ఒలీవల నూనె తెచ్చి అక్కడ అమ్మడం లేదా? వాటిలో రక్షణ కర్చీఫ్లు, బొమ్మలు, ఏంటి మట్టి, అక్కడ తెచ్చిన మట్టి ఇక్కడ జల్లేస్తే ఇక్కడ పొలంలో అసలు పొలమే ఉండకూడదు. ఏమన్నాడో యేసుక్రీస్తు వారు ధనవంతుని చూసి? నీకున్నదంతా అమ్మేసి ఏం చెప్పాడు ధనవంతుడితోటి? అన్నీ ఉన్నాయి, ఐదోతనం లేదు పాపం ధనవంతుడికి. అన్నీ ఉన్నాయి, ఏమి లేదు, ఐదోతనం లేదు. ఏటది? నీకు ఒక్కడికి కొదువై ఉంది. ఆ కొదువు ఏంటో తెలుసా? నీకున్నదంతా అమ్మేసి బీదలకు పనిచేసి నీవు వచ్చి ఏం చేయాలి? నా వెనకరా అంటాడు. మరి ఈరోజు ఈ సమాజంలో జరుగుతున్నదంతా ఏంటి? యేసుక్రీస్తు వెనకాల కాదు, మీరందరూ నా వెనక రండి, నాకు బాడీగార్డులు మీరు, నాకు బౌన్సర్లు మీరు. ఏంటి? ఈరోజు వీరి వెనక తిప్పుకుంటున్నారండి. ఎందుకండి వీరికి ఆస్తులు ఎందుకు? ఈ వర్తకం ఏంటి? ఈ వ్యాపారం ఏంటి? ఈ ధనం ఏంటి? ఈ ఆస్తులు ఏంటి? ఈ కారులు ఏంటి? ఈ మేడలేంటి? ఈ మిద్దెలేంటి? ఇవన్నీ ఏమిటి? వాక్యానికి విరుద్ధం కదా? వాక్యానికి పూర్తి విరుద్ధం. నేను ధనవంతుడు పరలోకానికి వెళ్ళడం ఇది అసలు జరగదు అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు కదా. మరి ఈ మాట అర్థం లేదంటారా? ధనవంతుడు పరలోకానికి వెళ్ళడం అనే మాట అర్థం కాలేదా? అర్థమైందంటే అర్థం కాలేదంటారా? అర్థం కాలేదు. బర్నబా లాంటి వారు, పౌలు లాంటి వారు, ఇలాంటి భక్తులు ఎలా బ్రతికారండి దేవుని కొరకు? వారికున్నవన్నీ అమ్మేసి, బర్నబా అతనికి ఉన్న భూమి అంతా అమ్మేసి ఆ డబ్బులు పట్టుకుని వచ్చి ఎక్కడికి వచ్చాడు? అపోస్తలుల పాదాల దగ్గర పడేసాడు అంతే. ఇలా తెచ్చి ఎవరో బర్నబా. పౌలు అయితే సమస్తమును పెంటగా ఎంచుకున్నాడు. పౌలు ఒకనాడు పెంటగా ఎంచుకుంటే ఈరోజు పౌలు గురించి ఓదరగొడతారండి బయట సంఘాల్లో. ఎలా చెప్తారు పౌలు గురించి? సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు, నేను మాత్రమే బంగారంలో ఎంచుకున్నాను. అంతే కదా మరి. పౌలు పెంటగా ఎంచుకున్నది, మరి నీ ఇంట్లో ఎందుకుంటుందా పెంట? నీ దగ్గర ఎందుకుందో చెప్పు ఆ పెంట. ప్రశ్న వేస్తే జవాబు ఉండదు. ఏంటి? కనానీయుడు. ఇలాంటి జీవితం మనకొద్దు. కనానీయుడు అనగానే వర్తకుడు, వ్యాపారం చేసే పనులు, ఉద్యోగాలు చేసే పనులు, ఇవన్నీ డబ్బులు సంపాదించే పనులు, ఇవన్నీ కూడా మనకే వద్దు. అలాంటి జన్మ మనదై ఉండకూడదండి దయచేసి. నీ జననం కనాను దేశ సంబంధమైనదిగా ఉండకూడదు. మన జన్మ క్రీస్తు సంబంధమైనది. క్రీస్తులో ఒక నూతనత్వాన్ని, ఒక మంచి బ్రతుకును దేవుడు మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు వారి ద్వారా మంచి బ్రతుకును మనకు అనుగ్రహించాడండి. దేవునికి వందనములు మనం చెల్లించాలి. దేవునికి మనం విధేయులు కావాలి. ఆయన పాదాల ముందు మనం సాష్టాంగపడాలి. దేవుని కొరకు బ్రతకాలి. దేవునికి దూరం చేసే ప్రతి దాన్ని వెలేసండి అంతే. మీరు దేవునికి దూరం చేసే ప్రతి దాన్ని మీరు ఏం చేస్తారో దూరంగా పెట్టండి. దురాశలు లోకంలో ఉన్నాయి. లోకంలో మనం బ్రతుకుతున్నాం, చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకంలో
దురాశలు ఉన్నాయి, లోకంలో భ్రష్టత్వం ఉంది. వీటిని అన్నిటినీ తప్పించుకోవాలంటే వీటినన్నిటిని ఎలా తప్పించుకోగలం? కేవలం దీనితోనే తప్పించుకోగలం మనం. దేవుని వాగ్దానములు, దేవుని వాక్యం ద్వారా దురాశలు కలిగిన ఈ లోకంలో, ఈ మలినమైపోయిన బ్రతుకు నుండి మనం తప్పించుకునే ఏకైక మార్గం ఇదిగో బైబిల్. ఎంతో గొప్ప గ్రంథాన్ని దేవుడు మన చేతికిచ్చాడు. మనం అదృష్టవంతులం. ఈ భాగ్యమును మనం కోల్పోకుండా నిరంతరం కూడా దేవుని యొక్క దీవెనలతో, ఆయన యొక్క స్వార్థ ఆశీర్వాదంతో మనం అందరం కూడా దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలని నేను కోరుకుంటూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, ఇప్పటి వరకు మీరు మాకు అనుగ్రహించిన నీ మాటలు చాలా ఉన్నతమైన నాయన. నీ గ్రంథంలో నుండి నీ జ్ఞానమును మీరే మాకు అనుగ్రహించారు. ఇవి మా మాటలు కాదు తండ్రి. మీ మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. మా మాటలు మనుషులకు ప్రయోజనకరం కూడా కాదు. మీరు మాట్లాడితే మా జీవితాలు బాగుపడతాయి, మాకు మేలులు మీరు అనుగ్రహిస్తారు. నీ మాటలో నెమ్మది, నీ మాటలో క్షేమం, నీ మాటలోనే మా ఆత్మకు రక్షణ దాగి ఉందనే విషయాన్ని మేము గ్రహించాం నాయన. తండ్రి, గ్రంథంలో ఉన్న మాటలను ఇప్పటివరకు మేము చర్చించాం, పరిశోధించాం, ఆలోచన చేసాం. ఒకనాడు కనానీయులు చరిత్రలో వారు ఎలా బ్రతికారో, వారు జీవన విధానం ఎలా ఉండేదో, వారు ఎలాంటి వ్యాపారం చేసేవారో, వారు ఎలా మీ సన్నిధిలో నుండి కొట్టివేయబడ్డారో, ఎలా మీరు వారి కోటలను పాడు చేశారో ప్రతి సందర్భాన్ని మేము ఆలోచన చేసాం. తండ్రి, అటువంటి వారి దేశాన్ని ఒకనాడు ఇజ్రాయేలీలకు, యూదులకు మీరు అనుగ్రహించారని ఆయన, వారికి అనుగ్రహించిన మార్పులైన పరిస్థితి, మీకు విధేయులు కాలేని పరిస్థితి తండ్రి. కొద్దిమందిగా నీ కొరకు బ్రతికిన వారు, మిగిలిన వారు అందరూ కూడా ఎలాగైతే కనానీయులు బ్రతికారో ఆ ఉత్పత్తి, ఆ జననము కలిగి బ్రతికి మీ నుండి దూరం అయిపోయి నాయన మీ విశ్రాంతిలోనికి అడుగు పెట్టలేని పరిస్థితిలోనికి వారందరూ వెళ్ళిపోయారు. తండ్రి, ఇదిగో కొత్త జన్మను యేసుక్రీస్తు వారి ద్వారా మాకు అనుగ్రహించారు. ఈ జన్మను కలిగిన మేము నీ కొరకు నీకు విధేయులమై యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎలాగైతే తండ్రి మమ్మల్ని ధనవంతులు చేయడానికి ఆయన ఎలాగైతే దరిద్రుడిగా మారిపోయాడో, అలాగే లోకంలో ఉన్నవారిని నీ వైపుకు త్రిప్పడానికి నాయన, లోకంలో ఉన్న మనుషులను నీలో ధనవంతులను చేయడానికి మేము కూడా దరిద్రులుగా బ్రతకడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదనే విషయాన్ని వాక్యముల ద్వారా మాకు తెలియజేశారు తండ్రి. నీ ఆత్మను కలిగి, నీ యొక్క కృపను కలిగి, నీ యొక్క విశ్వాస్యతను, పరిశుద్ధతను, నీతిని మేము కలిగి నీ కొరకు బ్రతకడంలో ఏమాత్రం సందేహించకుండా, అవిశ్వాసాన్ని చూపకుండా, నిలువెచ్చని స్థితిలోనికి, భక్తిహీనతలోనికి మేము వెళ్లకుండా సహాయం దయచేయండి. లోకంలో ఉన్న దురాశను, భ్రష్టత్వాన్ని మేము నీ వాక్యం ద్వారా తప్పించుకుంటూ ఎల్లప్పుడూ కూడా మీ స్వభావంలో, క్రీస్తు లక్షణాల్లో మేము ఉండాలి తండ్రి. అటువంటి లక్షణాలను సంపాదించుకుని నాయన, మా పిలుపు ఈ క్షణమైతే నాయన క్రీస్తులా మీకు కనిపించాలి. మీరుండే లోకంలో మీతో పాటు మీ కుడిపార్శ్వాన్ని మేము కూడా కూర్చోవాలి తండ్రి. నాయన, అటువంటి మహాకృపను దీనులమైన మా ఎడలు చూపించండి. నీ కృప కనికరంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డను ఉంచమని అర్థిస్తూ నాయన, కష్టాలు ఇబ్బందులు ఉంటే తండ్రి, ప్రతి ఒక్కరి యొక్క అవసరతలను ఎరిగిన దేవుడు తండ్రి, అడగకుండానే అవసరాలు తీర్చే గొప్ప దేవుడువు. మా అవసరాలు ఏంటో తెలుసు, మా జీవితం ఏంటో తెలుసు తండ్రి, మా ఆలోచన విధానం నీకు తెలుసు. నీ నీతిని, న్యాయాన్ని నెరవేర్చే వారంగా మా బ్రతుకులను క్రీస్తులో అంటుకట్టబడి మీ కొరకు బ్రతికే వారంగా మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని మిమ్మల్ని అర్థిస్తూ తర్వాత జరగబోయే కార్యక్రమాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు.